ఏసియన్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. మన ఏసియన్ ఛానల్లో ఎన్నో కార్యక్రమంలో భాగంగా ది హెల్త్ షో అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో మన ముందు ప్రముఖ డెంటిస్ట్ డాక్టర్ సంతోష్ కుమార్ గారు మన ముందున్నారు. మన ఆదిలాబాద్లో లక్ష్మీ మెడికల్ అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. బోధ్కురువార్ ప్రదీప్ కుమార్ గారి వారి యొక్క తనయుడు. మరి మన డాక్టర్ గురించి చెప్పాలనుకుంటే సంతోష్ కుమార్ గారు BDS MDS బెంగళూరులో చేయడం జరిగింది. మాస్టర్స్ డిగ్రీ తీసుకొని రూట్ కెనాల్ స్పెషలిస్ట్గా 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ చేపట్టడం జరిగింది. వర్క్ ఎక్స్పీరియన్స్ అక్కడనే ఉంది. మరి అదేవిధంగా మన ఆదిలాబాద్లో లక్ష్మీ డెంటల్ హాస్పిటల్గా సార్ డెంటిస్ట్గా మన ముందున్నారు. సార్ గారితో మనం ఈరోజు ముఖాముఖి. నమస్కారం సార్. నమస్తే. నమస్కారం సార్. మీ గురించి ఒకసారి ప్రేక్షకుల కోసం 2 వాక్యాలు చెప్పాల్సింది. నమస్తే అశోక్ గారు. నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ ఇంట్రొడ్యూసింగ్. థ్యాంక్ యూ సార్. నా ఇంట్రొడక్షన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఇంకోసారి ఆదిలాబాద్ ప్రజలకు కానీ ఏసియన్ ప్రేక్షకులకు కానీ మొట్టమొదటి నమస్కారాలను. నా గురించి చెప్పాలంటే నా పేరు సంతోష్ కుమార్. ఒక లక్ష్మీ డెంటల్ క్లినిక్ అని ద్వారకా నగర్ ఆదిలాబాద్లో ప్రాక్టీసింగ్ డెంటిస్ట్. నేను బ్యాచిలర్స్ అండ్ మాస్టర్స్ 2 బెంగళూరులో కర్ణాటకలో చేయడం జరిగింది. చేసిన తర్వాత ఒక 5 సంవత్సరాలు అక్కడ యాజ్ ఎ సీనియర్ కన్సల్టెంట్ రూట్ కెనాల్ స్పెషలిస్ట్గా నేను అక్కడ పనిచేయడం జరిగింది. తర్వాత ఇది నేను పుట్టిన ఊరు కాబట్టి ఎంత సిటీలో ఉన్నా ఎక్కడ ఉన్నా ఇక్కడ రావాలని కోరుకొని మరీ ఇక్కడికి వచ్చాను. మన ఊరు వాళ్ళకి కానీ ఆదిలాబాద్ వాళ్ళకి కానీ ఒక డెంటల్ సర్వీసెస్ మన వంతు వీలైనంత మట్టుకి ఎంత సర్వీస్ ఇవ్వగలిగితే అంత సర్వీస్ ఇవ్వడానికి లక్ష్మీ డెంటల్ క్లినిక్ ద్వారకా నగర్ ఆదిలాబాద్లో ప్రాక్టీసింగ్ డెంటిస్ట్ నేను అక్కడ. అండ్ థ్యాంక్ యూ నాకు ఇన్వైట్ చేసినందుకు ఈ ప్రోగ్రామ్కి. థ్యాంక్ యూ సార్. సో మనం స్టార్ట్ చేయండి. మీరు మీ ప్రోగ్రామ్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. తప్పకుండా సార్. అసలు డెంటిస్ట్గా చెప్పాలంటే అసలు దంత సమస్యలు ఎందుకు వస్తాయి, దానికి గల కారణాలు చెప్పండి సార్. సార్ అసలు దంత సమస్యలు అనే మీ క్వశ్చన్లో హాఫ్ క్వశ్చన్ హాఫ్ ఆన్సర్ నాకు అనిపిస్తుంది. ఎందుకంటే చాలా మందికి ఇది నేను నా క్లినిక్లో వచ్చే పేషెంట్స్ కూడా చెప్తాను నేను ఇది. ఓకే సార్. ఏంటంటే దంత సమస్యలు వాళ్ళు అనుకుంటారు పళ్ళు నొప్పి వచ్చినప్పుడే పళ్ళ సమస్య ఉందని అనుకుంటారు వాళ్ళు. కానీ యాక్చువల్లీ వాస్తవానికి అది కాదు. ఒకటి సమస్య అంటే పన్ను నొప్పి ఉన్నా లేకపోయినా జనరల్గా మీరు వచ్చి చూయించుకోవాలి క్లినిక్లో. ఎందుకు చూయించుకోవాలి అంటే మనం పుట్టినప్పటి నుంచి ప్రస్తుత కాలం వరకు అది ఏ వయసు వారైనా కావచ్చు, అది పిల్లలు కావచ్చు, పసిపిల్లలు కావచ్చు, లేదా పెద్దవాళ్ళు కావచ్చు, ఎవరికైనా కానీ జనరల్గా పన్ను నొప్పి ఉందంటేనే సమస్య ఉన్నట్టు కాదు. అది మీరు డెంటల్ క్లినిక్కి వచ్చి ఒక సర్టిఫైడ్ డెంటిస్ట్కి చూయించుకుంటేనే మరి మీకు యాక్చువల్గా ప్రాబ్లం ఉందా లేదా అనేది తెలుస్తుంది. ఇంకా మీరు అడిగిన క్వశ్చన్కి ఎందుకు వస్తున్నాయి అంటే సరైన అవగాహన లేక. ఎలాంటి అవగాహన అంటే పన్ను నొప్పి రాకుండా చూడడానికి ఏంటి అవగాహన అంటే ఏంటి ఐడియా ఏంటి దాని వెనకాల, అసలు పళ్ళకు కావాల్సిన ఇన్స్ట్రక్షన్స్ కానీ దాని ప్రివెంటివ్ మెజర్స్ అంటాము, పళ్ళ సమస్యలు రాకుండా ఏం చేయాలి, ఇలాంటి అవగాహన చాలా తక్కువ మందికి ఉంది. సో ఇలాంటి అవగాహన ఇంకా అంటే ప్రజలకి చాలా అవగాహన రావడానికి ఆదిలాబాద్ మట్టుకు మాట్లాడితే ఇండియన్ డెంటల్ అసోసియేషన్ కానీ మెడికల్ డిపార్ట్మెంట్లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కానీ వీళ్ళు 2 డిఫరెంట్ కమ్యూనిటీ ఈ లోకల్ పబ్లిక్కి ఇంకా ఐడియా రావాలి, ఇంకా అవగాహన రావాలని చెప్పేసి చాలా సక్సెస్ఫుల్గా క్యాంప్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఇప్పుడు అవగాహన చాలామందికి వచ్చింది. గవర్నమెంట్ కూడా చాలా సపోర్ట్ చేస్తూ ఈ ప్రోగ్రామ్స్ని చాలా సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. ఇప్పటికీ రీసెంట్ కూడా కొన్ని పల్లెల్లో వెళ్ళి గ్రామాల్లో వెళ్ళి క్యాంప్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో అవగాహన అనేది పెరుగుతుంది. కానీ అవగాహన ఎలా పెరుగుతుంది? పళ్ళ సమస్యలు ఉన్నాయని పెరుగుతుంది. కానీ ఈ పళ్ళ సమస్యలు రాకుండా ఉండడానికి వచ్చిన సమస్యలకి సొల్యూషన్స్ ఏంటి అనేది ఒక డెంటిస్ట్ మాత్రం చెప్పగలుగుతాడు. ఓకే సార్, థ్యాంక్ యూ. అండ్ అదేవిధంగా సార్ మన దంత సమస్యలు అంటే మనకు వాళ్ళ లైఫ్ స్టైల్లో భాగంగా చాలా మంది గుట్కాలు తింటుంటారు. అవును. మరి గుట్కాలే కాకుండా అదే తంబాకు, నష్యం అటువంటి తింటుంటారు సార్. కరెక్ట్. మరి అవి తినడం ద్వారా దంతాలపైన ఎటువంటి ప్రభావం చూపుతాయి సార్? చాలా మంచి క్వశ్చన్ అది. ఎందుకంటే మన ప్రాంతంలో స్పెషల్లీ మనం నార్థన్ తెలంగాణలో ఇది మనది మహారాష్ట్ర బార్డర్ కాబట్టి చాలామంది మా క్లినిక్లోకి గుట్కాలు తిని కొందరికి నోరు ఓపెన్ కాకుండా ఉండడం కానీ, పళ్ళన్నీ ఎర్రగా అయిపోవడం కానీ, చిగుర్ల సమస్యలు కానీ, లేకపోతే క్యాన్సర్ కూడా లాంగ్ రన్లో క్యాన్సర్. అది ఎలా అంటే జనాలకి 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు తిన్న వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లం రావట్లేదు, ఓన్లీ పండ్ల మట్టుకే ఉంది. ఎవరైతే 20 సంవత్సరాలు తక్కువ వయసు నుంచి తినుకుంటూ వస్తున్నారో వాళ్ళకి సిస్టమిక్ డిసీజెస్, వాళ్ళకి గొంతు థ్రోట్ క్యాన్సర్ కానీ అలాంటిది రావడం జరుగుతుంది. సో ఇది లైఫ్ స్టైల్ డెఫినెట్గా లైఫ్ స్టైల్ని చేంజింగ్ ప్యాటర్న్ అనేది డెవలప్ చేసుకుంటూ ఉండాలి. ఈ గుట్కా కానీ దీనికి హ్యాబిట్ బ్రేకింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అండ్ దీనికి అందుకే యాంటీ టొబాకో డే రోజు కానీ
మళ్ళీ ఇండియన్ డెంటల్ అసోసియేషన్ వాళ్ళు చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం మేము. ఓకేనా, లైఫ్ స్టైల్ డిజైనింగ్ కోసం, స్పెషల్లీ రిహాబ్ అంటాము. ఇది కూడా ఒక వ్యసనమే, గుట్కా తినడం కానీ ఒక అడిక్షన్ లాగా అది. అవును సార్. దాన్ని తొందరగా వదలడం కుదరదు. అది దానికి కరెక్ట్ సొల్యూషన్ ఎలా అంటే మీరు నియర్ బై డెంటిస్ట్ని కన్సల్ట్ అయ్యి మీ లైఫ్ స్టైల్ డిజైన్ మళ్ళీ రీడిజైన్ చేసుకోవాలి. సార్ ఇప్పుడు గుట్కా అంటే ఏమో గుర్తొచ్చేది ఏంటంటే మన ప్రాంతాలలో చాలా మంది ఎక్కువ గుట్కాకి అడిక్ట్ అయిపోయింది సార్. మరి వాళ్ళ కోసం ఏమైనా సలహాలు సూచనలు మీకు ఇవ్వగలుగుతారా? ఒకటి నేను నోటీస్ చేసింది, నేను గమనించింది ఏంటంటే చాలామంది చిన్న వయసులోనే 12, 13, 15 సంవత్సరాలు అంటే వాళ్ళకి కరెక్ట్గా అడల్ట్ ఒక 18 ఏళ్ళు దాటక ముందు నుంచి గుట్కా అలవాటు ఉంది. అవును సార్. అంటే వాళ్ళు ఇప్పుడు ప్రస్తుత వయసు ఇప్పుడు వాళ్ళకి 27, 37, 40లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఏమంటారంటే 20 సంవత్సరాలు, కొందరైతే 60 ఏళ్ళు ఉన్నాయి వాళ్ళకి. నేను దాదాపు 50 ఏళ్ళ నుంచి తింటున్నాను అంటారు, 50 years నుంచి తింటున్నాను అంటున్నారు. 50 years అంటే దాదాపు వాళ్ళకి 12, 15 సంవత్సరాలు ఉన్న వయసు నుంచి తింటున్నారు. అదేంటంటే ఇంకోటి మనకు ఈజీ గోయింగ్ ఏంటంటే ఎవరికైనా ప్రాబ్లం అయిందనుకోండి, క్యాన్సర్ అయిందనుకోండి, 5 మందో 10 మందో 20 మందో ఉంటారు, 80 మంది ఇంకా తింటూనే ఉంటారు. ఓకేనా, ఈ సమస్య ఎవరికైతే వాళ్ళ గడప దాటి వాళ్ళ ఇంట్లో వస్తుందో వాళ్ళకి మాత్రం సివియారిటీ తెలుస్తుంది, మిగతా వాళ్ళకి సివియారిటీ తెలియట్లేదు. ఇది ఎంతకైనా కానీ గుట్కా ఏ వయసులో, చిన్న వయసైనా పెద్ద వయసైనా, ఫస్ట్ ఎడ్యుకేషన్ కావాలి. చిన్న వయసులో అసలు ఈ గుట్కా తినాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది అనేది కొంచెం మనం యాజ్ హెల్త్ డిపార్ట్మెంట్గా మా సర్వీస్ మేము చేయాలి. ఈ ప్రమోషన్ ఇది ఇప్పుడు అన్నాం కదా క్యాంప్స్లో, అట్లా పల్లెకి వెళ్ళి చెప్పాలి. ఇంకోటి వీళ్ళకి ఆ హ్యాబిట్ ఎందుకు డెవలప్ అవుతుందని తెలుసుకొని ఈ రీహాబ్ సెంటర్స్ ఉంటాయి, వాళ్ళు కొంచెం మోటివేట్ చేసుకొని వాళ్ళు అవేర్నెస్ తీసుకొస్తే బాగుంటుంది. ఎందుకంటే చాలా మట్టుకు మన దాంట్లో మన ఆదిలాబాద్ ప్రాంతాల్లో పరిసర ప్రాంతాలలో సేమ్ ఇదే రన్ అవుతుంది సార్. కరెక్ట్. అండ్ ఇది మన ప్రాంతంలో చాలా ఎక్కువగా ఉంది. దీంతోనే ఒక సెలెక్టివ్ ఓన్లీ పళ్ళ గురించే మాట్లాడుకోవాలనుకుంటే గుట్కా తినే వాళ్ళకి తొందరగా పళ్ళరిగిపోతాయి, చిగుర్లు తొందరగా డ్యామేజ్ అయిపోతుంది. చాలా మందికి మీరు ఒక్కసారి చూసుకోండి, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా కానీ మీరు గుట్కా తింటున్నారు అంటే మనకి నోరు ఓపెన్ అవ్వడానికి జనరల్గా ఈ 3 వేళ్ళు వెళ్తాయి. నోరు సరిగా ఓపెన్ అవుతాయి. గుట్కా తినే వాళ్ళకి చూడండి ఈ 1 వేల్లో 2 వేళ్ళు ఓపెన్ అవుతాయి. చాలా మంది నా క్లినిక్ వచ్చిన పేషెంట్స్ ఉన్నారు ఈ 1 వేలు మాత్రమే. మరి 1 వేలు అంటే మనం అంటాం మన పొట్ట కోసమే కష్టపడుతున్నాం అంటాం, తిండి కోసం కదా మనం చేసేది, బట్ట కోసం తిండి కోసం అని చెప్పేసి ఆ తినే ఒక బుక్క ఈ చెయ్యి మాత్రం నోట్లో పోవట్లేదు అంటే మీరు ఎలా తింటారు? అండ్ మెల్లమెల్లగా ఇండైరెక్ట్గా. ఇంకోటి ఏంటంటే తినడంలో కాంప్రమైజ్ అవుతుంది. తినడంలో కాంప్రమైజ్ అయితే ఆటోమేటిక్గా మీకు ఏంటి, మీ ఫుడ్కి మీ బాడీకి పోషకాహారం ఖచ్చితంగా కావాలి. మీరు సరిగ్గా తినలేదనుకోండి నెక్స్ట్ పాడైపోయేది మీ డైజెస్టివ్ సిస్టమ్. యాసిడిటీ అనేది, ఈ అల్సర్స్ అనేది డెవలప్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే సరిగ్గా జ్యూస్ ప్రొడ్యూస్ అవ్వాలి కడుపులో. ఇలాంటి సమస్యలు ఒకటి యాక్చువల్లీ అన్నిటికీ మూలం నోరే. మీరు ఏదైనా చెడు మాట్లాడారనుకోండి దానికి తొందర రెస్పాన్స్ వస్తుంది. మరి మంచి మాట్లాడారు దానికి కూడా రెస్పాన్స్ వస్తుంది. మీరు బాగా తిన్నారనుకోండి, మంచి ఆరోగ్యమైన పోషకాహారం తీసుకున్నారనుకోండి, హెల్తీ రిజల్ట్సే ఉంటాయి. సో నోరు అనేది చాలా వాటికి ఇట్స్ అ గుడ్ గేట్ వే. ఓకే సార్, మా ప్రేక్షకుల కోసం మంచి చక్కటి వివరణ ఇవ్వడం కూడా జరిగింది సార్ గుట్కాల గురించి. ఎందుకంటే వాళ్ళు చూస్తున్నారు, దాంట్లో వాళ్ళు కూడా తినే వాళ్ళు కూడా చాలా చెప్తున్నారు సార్. కరెక్ట్. ఇక తిన్న వాళ్ళు కూడా ఆడ రాసున్నా కదా అని ఏమున్నా కానీ సరే ఏదైతే అదిలే అని చెప్పేసి అనుకుంటారు. సార్ నేను ఇంకోటి ఏమంటానంటే ఒకవేళ మీకు హ్యాబిట్ ఉందనుకోండి, స్ట్రెస్ ఎక్కువైతుంది అనుకోండి, కొందరు స్మోక్ చేస్తారు, కొందరు అది వాళ్ళ పర్సనల్ చాయిస్ అది. బట్ మీకు అనిపిస్తే ఇంకోటి చేయొచ్చు. మీకు అందుబాటులో చ్యూయింగ్ గమ్ ఉన్నా, లేదంటే ఇప్పుడు మన ప్రాంతాల్లో మక్కలు అవి బాగానే అవైలబుల్ ఉంటాయి, లేకపోతే ఈ పీనట్స్ కానీ అవి అంటే రోస్టెడ్ పీనట్స్ అవి హ్యాండీగా బఠానీ ఇవన్నీ ఉంటాయి చూడండి. ఏదో ఒకటి స్నాక్ చేయడం అలవాటు చేసుకోండి. ఇది ఒకటి హ్యాబిట్ బ్రేకింగ్లో ఒక స్టెప్ ఇది. ఓకే, ఎక్కడికి వెళ్ళి వాళ్ళకి నమ్మడం అనేది ఉంటే ఆ నమ్మడానికి బదులు ఈ నమ్మడం. ఇంకా దానిలో బెనిఫిట్ అంటే మీరు రోడ్ మీద వెళ్తున్నారు, మీరు ఎలాంటి ప్రొఫెషనల్ ఉన్నా నాకు తెలియదు, ఎలాంటి ప్రొఫెషనల్ ఉన్నా అందుబాటులో ఉండేవి, ఎక్కడైనా జామ పండ్లు కొనుక్కున్నారు, అరటి పండు కొనుక్కున్నారు, ఏదో ఇవి తింటే డెఫినెట్గా మీకు ఏదో నమ్మినట్టు ఫీలింగ్ ఉంటుంది, కడుపు నిండినట్టు ఉంటుంది. కానీ ఇంకా దీన్ని దీర్ఘంగా చెప్పాలంటే చాలా ఉంది సార్. కానీ చిన్న హ్యాబిట్స్ ఇవి డెవలప్ చేసుకుంటే మీకు బ్యాడ్ హ్యాబిట్స్ అనేవి తగ్గుతాయి, గుడ్ హ్యాబిట్స్ అనేవి పెరుగుతాయి. ఓకే సార్, రైట్, థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా వివరించడం జరిగింది సార్. సార్ ఇంకోటి సార్, ఇప్పుడు దంత సమస్యలు అంటే మనకి ఎక్కువ గుర్తొచ్చేది పుప్పి పళ్ళు సార్. ఎందుకంటే మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. కరెక్ట్. ఈ పుప్పి పళ్ళు అసలు రావడానికి గల కారణాలు ఏంది, వాటి గురించి చెప్తారా సార్? పుప్పి పళ్ళు అంటే పన్నుకి అదే ఒకటి క్యావిటీ అన్నమాట, బ్యాక్టీరియా. ఓకే. అది ఎందుకు డెవలప్ అవుతుంది అంటే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. మీ డైట్ ఒకటి, మీ లైఫ్ స్టైల్ ఒకటి, అండ్
ఫస్ట్ నేను దీనిలో ఒక పాయింట్ యాడ్ చేయాలనుకుంటున్నాను. నేను నా ఎక్స్పీరియన్స్లో చూసిన మట్టుకి ఇప్పటికీ ఇప్పుడు 60 ఏళ్ళు ఎవరైతే ఉన్నాయో ఒక 55-60+ ఉన్న వాళ్ళు అంటే దాదాపు ఓల్డ్ జనరేషన్ నుంచి వాళ్ళకి క్యావిటీస్ తక్కువ ఉన్నాయి. ఓకే, వాళ్ళకు పళ్ళు అరిగిన సమస్యలు ఉన్నాయి కానీ 32 పళ్ళు ఇంటాక్ట్ ఉన్నాయి. దాని తర్వాత వాళ్ళకి పుప్పు పళ్ళు తక్కువ ఉన్నాయి. ఇంకా మాట్లాడితే పుప్పు పళ్ళు అంటే దానికి మెయిన్ డైటే రీజన్. ఇప్పుడు ప్యాక్డ్ ఫుడ్ చాలా వస్తున్నాయి. కూల్ డ్రింక్స్ అప్పట్లో ఇప్పుడు 60 years వాళ్ళ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, అప్పుడు ప్యాక్డ్ ఫుడ్ అంటే ఏముండేది మ్యాక్సిమం ఏది అంటే చాలా ప్యాక్డ్ ఫుడ్ అనేది అవైలబిలిటీ తక్కువ ఉండేది. ఇప్పుడు ప్యాక్డ్ ఫుడ్ ఎక్కువైనాయి, షుగర్ ఇంటేక్ ఎక్కువైపోయింది, చాక్లెట్స్, క్యాండీస్, ఇవన్నీ ప్రమోటింగ్ ఫ్యాక్టర్స్ ఎక్కువైతూ డైట్ ఈజ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ. చిన్నపిల్లలు నా క్లినిక్లో చూస్తే చిన్నపిల్లలు 3 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు పాల దంతాలు అంటాం కదా, వాళ్ళ పుప్పి అయి క్లినిక్ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇది ఎట్లా అంటే ఇంకోటి మన ప్రాంతంలో మనం పిండి వంటలు ఎక్కువ తింటాం. ఇండియాలోనే మన సౌత్ ఇండియాలో మన రీజియన్లో మనం పిండి వంటలు ఎక్కువ తింటూ ఉంటాం. మనం దీనిలో చూసుకుంటే కనెక్టింగ్ పాయింట్స్ మనం బ్రషింగ్ ఎలా చేస్తున్నాము, బ్రష్ సరిగా చేసుకుంటున్నామా, తినే ఫుడ్స్ చాలా అది కొన్ని ఏరియాస్ కొన్ని కంట్రోల్ చేయొచ్చు, కొన్ని కంట్రోల్ చేయలేము. కొందరు ప్యాక్డ్ ఫుడ్ తింటారు, కొందరు ఇప్పటికీ చాలా మంది ఉన్నారు నా పేషెంట్స్ ఎవరైతే హెల్దీ ఫుడ్ తింటున్నారు వాళ్ళకు కూడా క్యావిటీస్ అవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయి? మళ్ళీ ఎట్లా అంటే ఫుడ్ ఒకటి, వాటర్ ఇంటేక్ ఒకటి, స్ట్రెస్ లెవెల్ ఒకటి, దాని తర్వాత మీ బ్రషింగ్ టెక్నిక్స్ కానీ, మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు డెంటిస్ట్కి సంవత్సరానికి ఎన్నిసార్లు వెళ్ళి చూయించుకుంటున్నారు. ఇంతకుముందు అన్నాను కదా నేను, పన్ను నొప్పి వస్తేనే సమస్య ఉన్నట్టు కాదు, మెయిన్ సమస్య మీరు డెంటిస్ట్కి చూయించుకోకుండా ఉండడం. ఇప్పుడు చాలా అత్యవసరం. ఈ 2026 సంవత్సరంలో ఈ టైం పీరియడ్లో ఇంత టెక్నాలజీ ఇంత డెవలప్ అయిపోయింది, అన్ని ఫుడ్స్ అవైలబుల్, రెడీమేడ్ ఫుడ్స్ అన్ని రకాలుగా, వెజిటేబుల్స్ నుంచి స్వీట్స్, మన డైలీ పొద్దు నుంచి రాత్రి తినే ఏ పదార్థమైనా అన్ని రెడీమేడ్ అవైలబిలిటీ ఉన్నాయి. ఆ అవైలబిలిటీతో పాటు ఈజీ గోయింగ్ అంటే మనకి తొందరగా తినేస్తున్నాం. మనకి ఎట్లా అంటే చాలా ఇప్పుడు ఎవరికి ఓపిక లేదు. ఇప్పుడు స్విగ్గీ, జొమాటో ఇలా సిటీస్లో ఎలా ఉన్నాయో అయితే ఎవరికి ఓపిక ఉండట్లేదు. అందరూ తినడం వేగంగా తింటున్నారు, ఏది తింటున్నారో ఆలోచించట్లేదు. సో దీనివల్ల ఏమవుతుందంటే స్వీట్స్ కానీ ప్యాక్డ్ ఫుడ్ కానీ ఎక్కువ తినడం వల్ల, ఇంకా కోలా ఇలాంటి డ్రింక్స్ కానీ, ఎరేటెడ్ డ్రింక్స్ కానీ, వీటి వల్ల మౌత్ టెంపరేచర్ చేంజ్ అవ్వడం జరుగుతుంది. ఓకే సార్. సో నోరు అనేది మీరు ఎప్పుడన్నా వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్స్కి చూడండి, నాన్ వెజిటేరియన్స్కి ఎక్కువ మౌత్ డ్రైనెస్ ఉంటుంది. డ్రై మౌత్ ఎందుకంటే నాన్ వెజ్ కన్జ్యూమ్ చేసిన తర్వాత లేకపోతే ఈ ఎరేటెడ్ డ్రింక్స్ కన్జ్యూమ్ చేసిన తర్వాత నోరు అనేది డిహైడ్రేటెడ్ కొద్దిగా ఎండిపోయినట్టు అయిపోతుంటారు. వాటర్ తాగాలను ఏదో, అందుకే చాలా మంది బిర్యానీ తిన్న తర్వాత కూల్ డ్రింక్, దాని కాంబినేషన్ కూల్ డ్రింక్ తాగుతుంటారు. వాటర్ కూడా ఎక్కువ తాగిస్తుంటాం మనం. సో దీనివల్ల ఏమవుతాయంటే ఫుడ్ డిపాజిషన్స్, అంటే పళ్ళు ఒక మూలల్లో ఫుడ్ ఇరుక్కొని ఉంటుంది. ఆ ఫుడ్ ఇరుక్కొని మనం నోరులో బ్రష్ చేసుకున్న తర్వాత కూడా కొన్ని పార్టికల్స్ ఉండిపోతాయి. లేట్గా కొంచెం ఎప్పుడైతే కలెక్టివ్గా ఆ అమౌంట్ అంతా పెరుగుతుందో అదే మీకు పాచిలాగా తయారవుతుంది. ఆ పాచి అనేది పుప్పిలాగా కన్వర్ట్ అవుతుంది. ఈ పాచి 2 విధాలుగా పనిచేస్తుంది, ఒకటి పన్ను మీద, ఒకటి చిగుళ్ళ మీద. ఓకేనా? సో మీరు పుప్పి పన్ను గురించి అడిగారు కాబట్టి మెయిన్ రీజన్ ఫుడ్ ఇరుక్కోవడం. అక్కడ సింపుల్ ఆన్సర్, ఫుడ్ ఎందుకు ఇరుక్కుంటుందని మీరు ఆలోచించాలి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ లైక్ వాళ్ళు ఎట్లా అంటే చాలా మంది ఫుడ్ ఇరుకుతుందంటే వేలుతో కానీ లేకపోతే టూత్ పిక్తో కానీ తీసేసి రెగ్యులర్గా వాళ్ళ రొటీన్ కంటిన్యూ చేస్తారు. కానీ అలా కాకుండా మీకు ఒకటి చోట కాన్స్టెంట్గా నెలన్నర నుంచి ఫుడ్ ఇరుకుతుంది అంటే అక్కడ ఏదో అబ్నార్మాలిటీ ఉన్నట్టే. మరి ఇది మీరు దీన్ని ఎలా ఓవర్కమ్ చేయగలుగుతారు? మీరు డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి చూయించుకొని, ఇది చిన్న ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు, మీకు నొప్పి ఇవ్వట్లేదు, మీ రొటీన్ డిస్టర్బ్ అవ్వట్లేదు దీంతో, ఎందుకంటే పుల్ల పెడితే పోతుంది కాబట్టి దాని గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ ఎలాగైతే మీరు లేట్ చేస్తారో ఇది చిన్న సమస్యనే అనుకుంటారు కదా, ఎప్పుడైతే మీకు పన్ను నొప్పి డెవలప్ అయిన తర్వాత మీరు డెంటిస్ట్ దగ్గర వెళ్ళాలనుకుంటారు, ఎప్పుడు వెళ్తారంటే మోస్ట్లీ మా దగ్గరకు వచ్చేవాళ్ళు వాళ్ళ నిద్ర డిస్టర్బ్ అవ్వడము లేకపోతే వాళ్ళ పని డిస్టర్బ్ అవ్వడం అప్పుడే మా దగ్గరకు వస్తారు. ఖచ్చితంగా సార్. అప్పుడు ఏమవుతుందంటే మేము ఇంకోటి పేషెంట్కి ఫీజు ట్రీట్మెంట్ కాస్ట్ ఎంత అవుతుంది అంటే అమ్మ అంత అవుతుందని అది కూడా అవగాహన లేదు. యాక్చువల్గా మీరు పుప్పి పళ్ళ గురించి అవగాహన ఉందంటే దాని డెంటల్ దంత వైద్యానికి కావాల్సిన ఎంత ఛార్జెస్ కూడా వాళ్ళకి అవగాహన లేదు. ఇప్పుడు నేను బెంగళూరులో చేసి వచ్చాను, నేను చూసిన మట్టుకు ఇప్పుడు చూస్తే ఒక్కొక్క మెటీరియల్ కానీ ఇంతకుముందు పూర్వం సిమెంట్ డెంటిస్ట్రీ అంటే ముందు సిమెంట్ నింపడం, పన్ను తీసేయడం. ఇప్పుడు చాలా టెక్నాలజీతో పాటు ఎన్నో డెవలప్మెంట్స్ వచ్చినాయి, చాలా 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 బ్యూటిఫుల్ డెవలప్మెంట్స్. అండ్ ఎంత ఇన్నోవేషన్స్ అంటే 32 పళ్ళు పడిపోయిన వాళ్ళకు కూడా 32 పళ్ళు కట్టొచ్చు, తీసి పెట్టే సెట్ కదా ఫిక్స్డ్ ట్రీట్మెంట్. సరే, ఇప్పుడు మన హాస్పిటల్లో ఇప్పుడు జనరేషన్స్ మారుతున్నాయి కదా, ఇప్పుడు మన హాస్పిటల్లో కూడా ఏమైనా టెక్నాలజీ సంబంధించిన మిషన్స్ ఏమన్నా ఉన్నాయి సార్? చాలా అద్భుతమైన టెక్నాలజీ నాకు
నేను ఎంత ప్యాషనెట్గా ఉన్నాను నాకు తగ్గట్టు నేను కొన్ని మషినరీ తీసుకొచ్చాను. ఓకే సార్. ఇంకా తీసుకురావాలి, అది బై గాడ్స్ గ్రేస్ అండ్ ఆదిలాబాద్ పబ్లిక్ సపోర్ట్ వల్ల ఇంకా మంచి సర్వీసెస్ ఇవ్వాలి. కానీ ప్రస్తుతానికి ఇప్పుడు మన ఆదిలాబాద్లో లక్ష్మీ డెంటల్ కేర్లో ద్వారకా నగర్లో కాంటాక్ట్లెస్ క్లీనింగ్ అంటున్నాం. సో దిస్ ఇస్ యుఎస్ మషిన్. అది యుఎస్ మషిన్. ఇప్పటి వరకు పళ్ళు అందరూ అనుకుంటారు. ఇంకోటి మీకు ఒక పాయింట్ యాడ్ చేస్తే ఇక్కడ పళ్ళు క్లీన్ చేసుకుంటే సార్ పళ్ళు లూజ్ అయిపోతాయి కదా అంటారు. అవును. సో యాక్చువల్గా అది పళ్ళని తాకకుండా కాంటాక్ట్లెస్ క్లీనింగ్ అనేది మషిన్, ఎయిర్ అబ్రేషన్ మషిన్ అనేది అది ఆదిలాబాద్లో లక్ష్మీ డెంటల్ కేర్లో అవైలబుల్గా ఉంది. ఓకే. అంటే చాలా మంది ఏమనుకుంటుంటారు సార్, మేము పళ్ళు క్లీన్ చేసుకుందామని. మీరు ఇచ్చిన కరెక్ట్గా చెప్పారు సార్. ఎందుకంటే పళ్ళు క్లీన్ చేసుకోవాలని చాలా మంది కనిపిస్తుంది. కాకపోతే దాంట్లో సమస్య ఏముంటుందంటే ఆ పళ్ళు క్లీన్ చేసుకున్న తర్వాత అది అరిగిపోతాయేమో అని ఒకటి లోపల ఒకటి ఉంటుంది సార్. 100% కరెక్ట్ సార్. అయితే అరిగిపోవడం అనేది మీరు అన్నట్టుగానే అరిగిపోవచ్చు. ఇది మరీ అతిగా చేసుకుంటే సంవత్సరానికి ఒక్కసారి, 8 నెలలకు ఒకసారి, 12 నెలలకు ఒకసారి ఈజ్ యాక్సెప్టబుల్. అది కూడా ఎక్కడ అంటే మీరు ఒకసారి చేయించుకున్న తర్వాత నెక్స్ట్ టైం 6 months 8 months వెళ్ళిన తర్వాత డెంటిస్ట్ అనేవాళ్ళు చెకప్ చేస్తారు. చెకప్ చేసి మళ్ళీ నీడ్ ఉంది అంటే చేస్తాం, లేకపోతే లేదు. ఓకేనా. పదే చేయించుకున్నారనుకోండి పన్ను పైన ఉండే పొర అరిగిపోవడం జరుగుతుంది. ఓకే సార్. సార్ ఇప్పుడు పుప్పిపళ్ళు అంటే దాని గురించి ఎలా వస్తాయో మీరు చెప్పారు. ఎందుకంటే ఎక్కడైతే పాచిలాగా ఏదో ఏర్పడుతుందో దాంతో పుప్పిపళ్ళు అనేది వస్తాయని చెప్పారు సార్. మరి వీటికి నివారణ చర్యలు ఏమన్నా ప్రేక్షకుల కోసం సార్? అయితే ఈ పుప్పిపళ్ళు ఎప్పుడైతే ఫుడ్ ఇరకడం జరుగుతుందో, ఇందాక అన్నాను కదా నేను, ఫుడ్ ఇరకడం జరుగుతుందో అలాంటి టైంలో మీరు వస్తే డెంటిస్ట్ని కన్సల్ట్ అయితే ఆ పుప్పిపన్ను అనేది ఎంత లో డెప్త్లో ఉంది, ఎంత లోపలికనే ఉందో, ఎలాంటి డ్యామేజ్ జరిగిందో తెలుసుకొని దానికి తగ్గట్టు డెఫినెట్గా మనం కరెక్షన్ అనేది చేసుకోవచ్చు. ఆ కరెక్టివ్ ట్రీట్మెంట్ డెఫినెట్గా ఉంది. ఆ కరెక్టివ్ ట్రీట్మెంట్ అక్కడ చూసుకుంటే కొందరు ఇప్పుడు చిన్న పుప్పలు అయితే సిమెంట్ ద్వారా డెంటల్ సిమెంట్స్ అనేవి ఉంటాయి. వాటి ద్వారా మనం సిమెంట్ ఫిల్ చేసి కరెక్షన్ చేసుకోవచ్చు. కాకపోతే చాలామంది ఏం చేస్తారంటే పుప్పిపళ్ళు దాదాపు లోపల దాకా వెళ్ళిన తర్వాత వాళ్ళు మమ్మల్ని కన్సల్ట్ అవుతారు. ఇప్పుడు పన్నుకి 2 పొరలు ఉంటాయి. పైన ఎనామిల్ అని ఉంటుంది, లోపల డెంటిన్ అని ఉంటుంది. సో ఎనామిల్ అనేది మనకి స్ట్రాంగెస్ట్ పార్ట్ ఆఫ్ ద బాడీ అని చెప్పొచ్చు. ఎందుకంటే దాదాపు మన ఒంట్లో ఎముకలు ఎలా స్ట్రాంగ్ ఉంటాయో పన్ను పైన ఉండే పొర కూడా అంతే స్ట్రాంగ్గా ఉంటుంది. అలాంటి పొర అనేది పుప్పిపళ్ళ ద్వారా బ్రేక్ అయ్యి లోపలికి జొచ్చుకుపోతుంది పుప్పన్ను అంటే చాలా టైం పడుతుంది. దానికి 1 సంవత్సరం 2 సంవత్సరాలు, కొందరు 4-5 సంవత్సరాలు పడుతుంది. ఓకేనా. మళ్ళీ మీ డైలీ లైఫ్ స్టైల్ కానీ డైలీ హ్యాబిట్స్ కానీ ఈ పుప్పిపళ్ళన్నీ ఎంత ఫాస్ట్గా అవుతున్నాయని దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అయితే కొందరికి డెంటల్ సిమెంట్స్ ద్వారా కరెక్ట్ చేయొచ్చు, కొందరికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా కరెక్ట్ చేయొచ్చు, కొందరికి ఒకవేళ పళ్ళు చాలా డ్యామేజ్ అవుతున్నాయి అనుకోండి అది తీసేసి డెంటల్ ఇంప్లాంట్స్ అనేవి వస్తాయి, టూత్ రిప్లేస్మెంట్ భాగంగా దానితో కరెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో మన పరిసర ప్రాంతాలలో ఒక 90% మందికి పైగా ఒక క్వశ్చన్ ఉంది సార్. చాలా మంది నాన్ వెజ్ తింటుంటారు, చికెన్ మటన్ తింటుంటారు సార్. దాంట్లో ఏమంటే ఏదో చిన్న ఇట్లా ఇరుక్కొని ఉంటుంది. మన వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ కంటికి ఏది కనపడుతుంది, ఒక ఫర్ ఎగ్జాంపుల్ కాంట కానీ గుండు పిండి తీసుకొని దాన్ని చిగులలో పెట్టి తీస్తుంటారు సార్. మరి అది చేయడం ఎంతవరకు కరెక్ట్ సార్? అయితే మీరు అడిగిన దాన్ని బట్టి డెఫినెట్గా నేను కూడా చూడడం జరిగింది. నా క్లినిక్లో వచ్చిన పేషెంట్స్ ఇది చెప్పడం జరిగింది సేమ్ థింగ్. అయితే ఇంతకుముందు అన్నాను కదా, ఏదో ఇరుకుతుంది అంటే ఏదో సమస్య ఉన్నట్టే. ఇంకొకటి సమస్య అది యాక్చువల్గా న్యాచురల్గా విత్ ఏజ్ ప్రోగ్రెస్ కొన్నిసార్లు ఏమవుతాయంటే ఇక్కడ చూపిస్తాను మీకు నేను. సో ఇప్పుడు పళ్ళు ఇలా డిజైన్ అయి ఉంటాయి మనకి. పళ్ళు డిజైన్ అయితే న్యాచురల్గా పళ్ళు అరిగిపోవడం ఇలాగే అరిగిపోవడం కాదు, పళ్ళ మధ్యలో కూడా అరిగిపోతూ ఉంటాయి. మధ్యలో దానివల్ల కూడా ఇరుకుతుంది. ప్యూర్గా పుప్పి పళ్ళు వల్లనే ఫుడ్ ఇరకడం అనేది జరగదు, పళ్ళు అరిగినా కానీ జరుగుతుంది. అందుకే కొందరికి యవ్వనంగా ఉన్నప్పుడు బిఫోర్ 30 years లోపల ఉన్న వారికి పళ్ళ మధ్యలో సందులు ఉండవు. మెల్లమెల్లగా పళ్ళలో సందులు పెరుగుతుంటాయి. ఎందుకంటే యాజ్ ఏజ్ ప్రోగ్రెస్ ఏజ్తో అయ్యేది. ఇప్పుడు మనకి చర్మంలో ముడతలు వస్తాయి, హెయిర్ లాస్ అవుతుంది. సేమ్ అలాగే పళ్ళు అరగడంలో కూడా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే పళ్ళ మధ్యలో అలాంటి పుల్లలు కానీ చాలామంది ఈ హెయిర్ పిన్ పెడుతున్నారు. హెయిర్ పిన్ పెట్టడం కానీ దాని తర్వాత టూత్ పిక్స్ పెట్టడం కానీ ఇవన్నీ ఉన్నాయి యూజ్ చేయడానికి. కానీ యాక్చువల్గా చూసుకుంటే డెంటల్ సమస్యలు ఇవి ఇంకా సమస్య క్రియేట్ చేస్తుంది కానీ ఏమి సొల్యూషన్ ఇవ్వట్లేదు. మీకు టెంపరీ సొల్యూషన్ ఇప్పుడు ఇరికింది అక్కడ నుంచి తీసేసుకుంటున్నారు. నేను ఇంకొకటి కూడా చూడడం జరిగింది. నాకు కొందరు పేషెంట్స్ టూత్ పిక్ వాడిందే టూత్ పిక్ పాకెట్లో పెట్టుకొని ఎప్పుడు ఇరికినా తీయడం జరుగుతుంది. సో దీనివల్ల అన్హైజీనిక్ అది పెట్టిందే పెడుతుంది. ఎందుకంటే బ్లడ్ అంటుతుంది, దానికి ఎంగిల్ అంటుంది, బ్లడ్ అంటుతుంది. అలాంటిది మీరు ఇంకా స్ప్రెడ్ చేస్తున్నారు. ఇంకోటి ఒక డెంటిస్ట్ని కన్సల్ట్ అయితే మీరు యాక్చువల్లీ టూత్ పిక్ ఎప్పుడు వాడరు.
ఓకే. ఎందుకు అంటే మెల్లమెల్లగా ఎక్కడైతే టూత్ పిక్ పెడుతున్నారో మీరు అది దీర్ఘకాలంలో ఏం చేస్తుందంటే ఇంకా సందును పొడుగు ఇంకా వెడల్పు చేస్తుంది కానీ ఇంకా తగ్గించదు. ఓకే. సో ఏమవుతుందంటే జస్ట్ చిన్న ఎగ్జాంపుల్, ఇది ఈ గోరు ఈ తోలు, గోరు పైన తోలు, ఈ రెండింటిని పన్నుగా చిగురుగా తీసుకున్నాము. Okay. జస్ట్ చిన్నగా ఇట్లా చిన్నగా కుచ్చి చూడండి, రోజు కాస్త కుచ్చి చూడండి, మెల్లగా లైట్గా నొప్పి పెట్టకుండా ఓ వారం రోజుల తర్వాత చూడండి అక్కడ ఎర్రగా అవుతుంది, అయిపోతుంది. ఓకేనా. సేమ్ మన చిగురు ఇక్కడ ఏంటంటే మనకి కనబడదు కాబట్టి మనకు పన్ను నొప్పి వచ్చినప్పుడే సమస్య ఉందని మనం మోస్ట్లీ అనుకుంటాం, కానీ అలా కాదు. టూత్ పిక్స్ వాడడం వల్ల సందులు ఇంకా పెరుగుతాయి కానీ తగ్గవు. సో వీటికి సొల్యూషన్ ఏంటి అంటే మీకు ఆబ్వియస్లీ మీరు కన్సల్ట్ అయితే మీకు మీ పళ్ళకు తగ్గట్టుగా ఎందుకు ఇరుకుతుందని సమస్య చూసుకుంటాము. అది ఇరకడం కామన్ అయినా విత్ ఏజ్ వల్ల అవుతుంది, అది కూడా రెక్టిఫై అవుతుంది, అది కూడా తెలుసుకోవడం జరుగుతుంది. మరి పుల్లలు కాకుండా ఇంకేం వాడాలి ఇది కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే సార్, ఇప్పుడు ఏదైతే చిగుళ్ళ గురించి చెప్పారో సార్ చాలా చక్కగా చెప్పారు. ఎందుకంటే మనము ఆ పిన్నులు పెట్టుకుంటుంటాం, అక్కడ ఏమవుతుందంటే సమస్యనే అది. వయసు పెరిగిన కొద్దీ ఇక్కడ ఉన్నటువంటి పళ్ళలో అరగడం కూడా జరుగుతుంది. వయసు పెరిగిన కొద్దీ మరి మనసులో ఏమంటారు స్కిన్ తగ్గడం ఎట్లనో అండ్ హెయిర్ ఫాల్ అవడం ఎట్లనో, అదేవిధంగా ఈ పళ్ళలో కూడా సందులు అరిగాయని చెప్పొచ్చు, సందు ఉన్నట్టు కూడా చెప్పొచ్చు. ఓకే, చాలా చక్కగా వివరించారు సార్. మరి అదేవిధంగా ఈ దంతాలకు సంబంధించిన సమస్య అంటే మాకు ఎక్కువ గుర్తొచ్చేది సార్ ఫ్లోరోసిస్ సార్. ఆ ఫ్లోరోసిస్కు సంబంధించినటువంటి పేషెంట్లు కనుక మన దగ్గరికి వస్తుంటారు సార్, మరి వాళ్ళకు ఎటువంటి నివారణ చర్యలు చేపడతారో ఒక్కసారి మన ప్రేక్షకుల కోసం చెప్తారా సార్? సో ఫ్లోరోసిస్ పేషెంట్లో సివియారిటీని బట్టి ఎలాంటిది, ఎన్ని సంవత్సరాలు ఉంది, దాని వాళ్ళ వయసు ఏంటి, ఏ మోతాజులో ఉంది, దీని తగ్గట్టు వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, అవన్నీ చూసి అవన్నీ కన్సిడర్ చేసుకొని డెఫినెట్గా 100% వాటికి ట్రీట్మెంట్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఓకే సార్, మరి చాలామంది ఎక్కువగా ఫేస్లో కనబడడానికి ఎత్తు వంకర పళ్ళు అనేది చాలా ఇంపార్టెంట్ సార్. మరి ఆ ఎత్తు వంకర పళ్ళు మనకు ఫేస్ మీద కనబడేసరికి వాళ్ళ మొహం కూడా అందవికారంగా ఉంటుంది సార్. మరి వాళ్ళకి మన క్లినిక్ వస్తే ఏ విధంగా సజెస్ట్ చేయగలుగుతారు సార్? అగైన్ గుడ్ క్వశ్చన్. బాగానే, అంటే ఇది దాదాపు చాలామందికి ఈ సమస్య ఉంది. ఇది ఏ వయసు వారికి ఎంత ఎత్తు వంకర ఉన్నాయి, పళ్ళ మధ్యలో సందులు ఉన్నాయా, పైన పళ్ళ కింద పళ్ళ, ఇవన్నీ ఎవాల్యుయేట్ చేస్తాం చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు. చిన్న వయసు అంటే చిన్నపిల్లలకి కొన్నిసార్లు ఏమవుతాయంటే వాళ్ళకి పాల పళ్ళు ఉన్నప్పుడే కొన్నిసార్లు పళ్ళు చాలా క్రాస్గా ఉంటాయి. ఓకే, కొన్ని సమస్యలు మీరు పాల పళ్ళు అంటే ఈ బిలో 12 years ఉన్నప్పుడే చేంజ్ చేసుకుంటే మీ 18 years వచ్చిన టైంకి అంతా మీరు మీ పళ్ళు ప్రాబ్లమేటిక్గా ఉండవు. సో దీనిలో రెండు పాయింట్స్ ఉన్నాయి. ఒకటి ప్రివెంటివ్ ట్రీట్మెంట్, అంటే మేము 8 years 10 years లోపే పిల్లలకు చూస్తాము. అందుకే నేను చెప్తుంది ఏంటంటే ఈ డెంటల్ చెకప్ అనేది చాలా హెల్ప్ఫుల్. అది ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మీ పళ్ళు హెల్తీగా ఉండడానికి, ఫర్దర్ ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తున్నాయా అనేది ముందే నోటీస్ చేయొచ్చు. ఏమైనా ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నాయంటే, ఏమైనా ప్రజెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, వాటికి సొల్యూషన్ ఏంటి, ఫ్యూచర్గా ఇది రాబోతుందా అనేది కూడా మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు మనకు అశోక్ గారు అడిగినట్టుగా ఎత్తు వంకర పళ్ళు కానీ పళ్ళ మధ్యలో సందులు ఉన్న వాళ్ళు కానీ ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇస్తాము? బ్రేసెస్ అంటాము, ఆర్థోడోంటిక్ బ్రేసెస్ అని అంటాము. అవి టూత్ కలర్ బ్రేసెస్ ఉంటాయి, లేదా స్టెయిన్లెస్ స్టీల్ బ్రేసెస్ ఉంటాయి, బ్రాకెట్స్ వస్తాయి. ఇప్పుడు కరెంట్లీ ట్రెండింగ్ లాగా అలైనర్స్, ఇన్విజిబుల్ అలైనర్స్ అంటాము. సిలికాన్ ట్రేస్ మీరు చూసే ఉంటారు, చూడకపోయి ఉంటే అది సిలికాన్ ట్రేస్ జస్ట్ మీకు పళ్ళకి పెట్టుకోవడం అనేది ఉంటుంది. అలాంటిది ఏంటి విజిబిలిటీ, ఎవరికైతే ఆఫీస్ గోయింగ్ వాళ్ళు ఉన్నారు, స్కూల్ పిల్లలు ఎవరైనా వెక్కిరిస్తారని పెట్టించుకోకపోవచ్చు, అలాంటి వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. సో బ్రేసెస్ కానీ, ట్రెడిషనల్ బ్రేసెస్ కానీ, మోడర్న్ అలైనర్స్ కానీ రెండింటి ద్వారా ఈ ఎత్తు వంకర పళ్ళ మధ్యలో సందులు ఇవన్నీ కరెక్ట్ చేసుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ. మరి అదేవిధంగా ఇక్కడ మనకు ఈ మోడల్స్ పెట్టినా సార్, ఈ మోడల్స్ అనేది మనకు ప్రేక్షకులకు ఏమైనా యూజ్ అయితే ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చేస్తారా సార్? డెఫినెట్గా. ఇవి యాక్చువల్గా మన ఏసియన్ ప్రేక్షకులకి చూపించడానికి నేను తీసుకొచ్చింది. ఓకే సార్. కొన్ని బ్రషింగ్ టెక్నిక్ కానివ్వండి, లేకపోతే పన్ను యాక్చువల్గా పుప్పి పళ్ళ గురించి మాట్లాడాం కదా, పుప్పి పళ్ళ గురించి మాట్లాడితే ఎంత లోతుగా ఉంది పుప్పి. ఇప్పుడు ఇది ఒక న్యాచురల్ హెల్దీ టూత్ అనుకోండి, ఇది మనకు నోట్లో కనిపించే భాగం, ఓకేనా. ఇది ఫుల్గా ఇంత భాగం మనకు నోట్లో కనిపిస్తుంది, ఇదంతా చిగురు లోపల ఉండే భాగం, దీన్ని వేర్లు అంటాం, టూత్ రూట్స్ అంటాం వీటిని. సో ఇది ప్రాబ్లమేటిక్, ఎంత డీప్గా ఉంది ప్రాబ్లం, ఇది తెలుసుకోవడానికి ఈ మోడల్ తీసుకొచ్చింది. యాక్చువల్గా ఇప్పుడు ఇండివిజువల్గా ఒక టూత్ చూస్తే లోపల సిస్టమ్ ఇలా ఉంటుంది.
దీనిలో రెండు, నేను ఇందాక చెప్పినట్టుగా పన్ను పైన భాగం ఎనామిల్ అంటాం, ఇది స్ట్రాంగెస్ట్ పార్ట్, దాని లోపల డెంటిన్ అంటాం. ఓకేనా? పళ్ళు అరుగుతున్న కొద్దీ కొందరికి పళ్ళు జివ్వుమనే సమస్యలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఈ పళ్ళు పైన ఉండే పొర అరగడం వల్ల, ఈ పొర అరగడం వల్ల జివ్వుమంటాయి. కొందరికి మన ఓన్ శ్వాస తీసుకున్నప్పుడు ఆ గాలి తాకినా కానీ పళ్ళు జివ్వు అంటాయి. సో దానికి కారణం ఇది. దాని లోపల ఒక్కసారి ఈ పొర అనేది ఎంత మనకి స్ట్రాంగెస్ట్ పార్ట్, ఈ వైట్ లేయర్ ఎంత స్ట్రాంగ్ ఉంటే అంత బాగుంటుంది. అయితే ఇంకోటి, అందరూ బ్రషింగ్ టెక్నిక్ తెలిసి తెలియక చేయడం వల్ల ఇలాంటి హెల్దీ చిగుర్లు కూడా ఈ విధంగా అరగడం జరుగుతుంది. ఓకే ఓకే. ఇలా హెల్దీగా పింక్ గమ్స్ ఉండాల్సిన చోట ఇలా ఇవి అరిగినది. ఓకే ఓకే సార్. అయితే ఇంత భాగం మనకి ఎప్పుడు నోట్లో కనిపించాలి. ఈ భాగం ఎప్పుడు కూడా చిగురుతో కవర్ అయి ఉండాలి. ఓకే సార్. మరి ఇది ఎందుకు వస్తుంది అంటే చిగురుల సమస్య గురించి కూడా చెప్పాలి నేను, మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం ఒకసారి. ఓకే సార్. ఓకే. సో ఈ మోడల్స్ అని జనరల్గా టూత్, నేను ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగానే ఈ మార్కింగ్ చూసారా, ఈ పొరలో ఎంత లోపలికి ఉంది పుప్పు పన్ను, దాని ద్వారానే ఇది కూడా. ఇంకోటి, మన లక్ష్మీ డెంటల్లో విజిట్కి వస్తే ఇది ఒకటి మనం స్కానింగ్స్ చేయొచ్చు. డిజిటల్ ఎక్స్రేస్ ఉన్నాయి అండ్ యూవీ లైట్స్ ఉన్నాయి. సో వీటి వల్ల ఏమంటే ఇన్వెస్టిగేషన్ పార్ట్లో మనం పళ్ళ ప్రాబ్లం ఎంత సివియారిటీ ఎంత ఉంది, దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి ఎంత టైం పడుతుంది, ఏ ట్రీట్మెంట్ చేస్తే బాగుంటుంది అనేది చెప్పొచ్చు. ఓకే సార్, డెఫినెట్లీ. థ్యాంక్ యూ సార్. సార్, ఇప్పుడు చాలామంది ఏంటంటే ఒక రోజు క్రితం కానీ 2 రోజుల క్రితం కానీ నీ పళ్ళు బాగా చాలా పసుపచ్చ ఉన్నాయిరా అనేసరికి వాళ్ళు ఏం చేస్తారంటే నెక్స్ట్ డే ఇక బ్రష్ తీసుకొని మార్నింగ్ 1 గంట సేపు రప్పు రాకుతుంటాడు. మరి అటువంటి వాళ్ళు ఏమైనా సమస్య ఏమన్నా ఎక్కువగా అవుతుందా? మరి దాని గురించి ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? డెఫినెట్గా దానివల్ల రాపోయి అండ్ పళ్ళలో జరిగే చేంజెస్ చాలా ఉంటాయి. ఏమవుతుందంటే ఎక్కువసేపు ఇది ఒక మిస్కన్సెప్షన్ ఉంది, అదొకటి రాంగ్ థింకింగ్ ఉంది. ఏంటంటే ఎక్కువసేపు పళ్ళు బ్రష్ చేస్తే పళ్ళు తెల్లగా అవుతాయని చెప్పేసి. యాక్చువల్గా దీనిలో ఎక్కువసేపు ఏ బ్రష్, ఏ పేస్ట్, దాని తర్వాత ఎంతసేపు చేయాలి, ఇది చాలా అంటే దీనిలో ఎక్కువసేపు రుద్దడం వల్ల పళ్ళు అయితే తెల్లగా కావు. ఇప్పుడు మనము ఎక్కువసేపు సోప్ రాసుకుంటే తెల్లగా అవుతాం, కాలేం. ఎక్కువ క్రీమ్ రాసుకున్నాం అనుకోండి తెల్లగా కాలేం. దానికంటూ ఒక ప్రొసీజర్ ఉంటుంది. అసలు పళ్ళు ఎలా ఉన్నాయి, అది పళ్ళు రుద్దడం వల్ల తెల్లగా అవుతాయా, అసలు పళ్ళు తెల్లగా అవుతాయా లేవా, ఇవన్నీ మీరు ఒక డెంటిస్ట్ దగ్గర వచ్చి కనుక్కుంటే మీకు అర్థమయ్యేది. మళ్ళీ ఇంకొకటి, దీనిలో మీరు అడిగిన దానిలో పళ్ళు ఎక్కువ, చాలామంది పొద్దున లేచి బ్రష్ 15 నిమిషాలు 20 నిమిషాలు చేస్తారు. కొందరు నోట్లోనే పెట్టుకుని అట్లా నుంచి సార్, అట్లా నుంచి టైం పాస్. అది ఎలా అంటే బై బుక్స్ చూస్తే మీకు యాక్చువల్గా మీరు బ్రష్ చేసే విధానం, టైం కానీ దాని ఒక యాంగిల్ అనేది ఉంటుంది. ఓకే సార్. ఇప్పుడు మీరు బ్రష్ ఇలా పట్టుకున్నారనుకోండి, ఈ యాంగిల్లో, స్ట్రైట్ యాంగిల్లో, సో బ్రష్ మీద ఈక్వల్ బరువు పడుతుంది. మీరు గోడగా అనుకొని ఇలా చేసుకున్నారనుకోండి, సో ఇలా చేసుకోవడం వల్ల ఎక్కువ పళ్ళ మీద ఎక్కువ ప్రెషర్ పడిపోతుంది. సో ఈ చిన్న అంటే ఇవి చాలా ఏమంటారు ప్రిసైజ్ ఎలిమెంట్స్, ఇవన్నీ చూడాల్సినవి. ఎలా అంటే ఒకటి, బ్రష్ సాఫ్ట్ ఉందా లేదా చూసుకోవాలి, బ్రష్ ఎంతసేపు చేస్తున్నామో చూసుకోవాలి. ఎక్కువ రుద్దడం వల్ల పన్ను పైన ఉండే పైన పొర అరగడం తప్ప వేరే ఉపయోగాలు అయితే ఏం లేవు. ఇంకా చాలా మంది ఏం చేస్తారంటే సార్, నోట్లోనే బ్రష్ చేసి వాళ్ళ పనులన్నీ చేసేసుకుంటారు కదా, 1 అవర్ ఉంచుతారు, ఏం తెలియదు. దానివల్ల కూడా ఏమైనా సమస్యలు ఏర్పడే ఛాన్సెస్ డెఫినెట్గా ఉంది. ఇందాకనే అన్నాను కదా, పన్ను పైన ఉండే పొర ఎనామిల్ అనేది ఎంత భద్రంగా ఉంచుకుంటే మనకు అది అంత కవచం లాగా అది. ఓకే. సో అది ఆ లేయర్ అనేది ఎంత స్ట్రాంగ్ ఉంటే మనకు పుప్పి పళ్ళు కానీ లేకపోతే పళ్ళకు వచ్చే సమస్యలు సగం తగ్గిపోతాయి. ఇది బ్రష్ ద్వారానో లేకపోతే కొందరికి ఇప్పుడు అది గుట్కా చీవింగ్ వాళ్ళు కూడా గట్టిగా తింటారు, గట్టిగా నమలడం వల్ల ఈ పైన పొర అనేది అరిగిపోతుంది. అది బ్రష్ ద్వారా కావచ్చు, లేకపోతే గుట్కాలో ఉండే పార్టికల్స్ వల్ల కావచ్చు. ఓకే. సో అలా గంట సేపు చేసుకునే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి చిగుర్ల సమస్యలు కూడా వస్తాయి కళ్ళు అరగడంతో పాటు. ఎందుకంటే మీకు కంట్రోల్ ఉండదు. బ్రష్ చేసుకున్నప్పుడు మీరు గంట సేపు చేస్తున్నా, 10 నిమిషాలు చేస్తున్నా, 2 నిమిషాలు చేస్తున్నా అని మీరు దీర్ఘంగా కూర్చొని ఒకటే చోట బ్రష్ చేయలేరు. మీరు రుద్దుతూ ఉంటారు దాన్ని, బ్రష్ చేస్తుంటారు. బ్రష్ చేస్తున్నప్పుడు ఏంటంటే మీకు కంట్రోల్ లేదనుకోండి, మీ బ్రష్ అనేది చిగుర్లో కూడా బాగానే తాకుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఒక్క రోజులో కాదు, ఇది దీర్ఘకాలంలో మళ్ళీ ఏవైనా డెంటల్ డిసీజెస్ ఏమైనా డెవలప్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది. క్రానిక్ డిసీజ్ అంటాం ఇవి. ఇవి వెంటనే చూపించవు దాని రియాక్షన్. అది దేవుడిచ్చిన బాడీ మనకి చాలా డిజైన్డ్ అండ్ వెల్ మాస్టర్డ్ మన బాడీ ఫార్మేట్ వచ్చేసి. ఏ ఆర్గాన్ కూడా వెంటనే తొందర డ్యామేజ్ అవ్వదు.
స్లో హ్యాబిట్, స్లో పాయిజనింగ్ లాగానే మెల్లమెల్లగా అవి డ్యామేజ్ మ్యాక్సిమం ఎక్స్టెంట్కి వెళ్ళినప్పుడే మనకు ఆ నొప్పి రావడం, లేకపోతే పళ్ళు జివ్వు అనడాలు ఇలాంటివన్నీ కనిపిస్తాయి. సో ఇది మీరు అన్నట్టుగానే ఎక్కువసేపు గంట సేపు లేదా నోట్లో బ్రష్ పెట్టుకుని అది అన్ని పనులు చేసుకుంటున్నారంటే అది దీర్ఘకాలంలో పళ్ళపైన చిగుర్లపైన నెగిటివ్ ఎఫెక్ట్స్ ఖచ్చితంగా ఉంటాయి దాన్ని. సార్ ఇప్పుడు నిజానికి బ్రష్ ఎన్నిసార్లు వాడాలి, మరి అదేవిధంగా ఈ టూత్ పేస్ట్లు ఏవైతున్నాయో ఎటువంటి వాడితే బాగుంటాయి? అయితే బ్రష్ అనేది ఖచ్చితంగా 2 times a day చేసుకోవాలి. ఒక రూల్ ఉంది, డెంటల్ రూల్ అది 2:2:2. రోజుకు 2 సార్లు బ్రష్ చేసుకోవాలి, 2 నిమిషాలు చేసుకోవాలి, సంవత్సరానికి 2 సార్లు ఖచ్చితంగా డెంటల్ చెకప్ అనేది చేయించుకోవాలి. ఇదే పెద్ద ఫార్ములా మీ పళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి. అది 2 నిమిషాలు బ్రష్ చేసుకోవాలి. బ్రష్ అనేది అల్ట్రా సాఫ్ట్ వాడాలి. చాలా బ్రిసిల్స్, ఈ బ్రిసిల్స్ ఉన్నాయి కదా వీటిని బ్రిసిల్స్ అంటాం బ్రష్లో. ఈ బ్రిసిల్స్ అనేది కొందరు అనుకుంటారు ఎంత హార్డ్ ఉంటే అంత తొందరగా మురిగిపోతుందేమో అనుకుంటారు. కాదు, ఇది ఎంత సాఫ్ట్ ఉంటే అంత మంచిది. ఎంత సాఫ్ట్ ఉండి టెక్నిక్ సెన్సిటివ్. మళ్ళీ ఇక్కడ ఏంటంటే 2 సార్లు బ్రష్ చేసుకోవాలని చెప్పాను. ఆ బ్రష్ అనేది పద్ధతి ఒకటి ఉంటుంది, ఫ్రంట్ పళ్ళకి వెనుక పళ్ళకి, నమలే భాగాలకి, ఓకేనా, ఈ వెనుక భాగాలకి, దీని లోపల భాగాలకి. సో బెస్ట్ ప్యాటర్న్ ఏంటి అంటే సర్కిల్ మోషన్. అయితే ఈ సర్కిల్ మోషన్తో పాటు పైన పళ్ళకి స్ట్రోక్స్ ఇవ్వాలి, కిందకి చిన్న ఒక సర్కిల్ 2 సర్కిల్స్ కంప్లీట్ చేసి స్ట్రోక్, 2 సర్కిల్స్ కంప్లీట్ చేసి స్ట్రోక్, కింద పళ్ళ కూడా 2 సర్కిల్స్ చేసి స్ట్రోక్. ఈ మనకి హెయిర్ కోమ్ చేసుకుని కోమ్ ఉంటుంది, దువ్వెన ఉంటుంది కదా, వాటిలో ఎలా ఉంటాయి, ఇలా ఉంటాయి వాటి మనం దువ్వుకునేది, కరెక్ట్. సో వాటిని పళ్ళలాగా ఊహించుకోండి. ఇలా పళ్ళలోంచి ఎరుక్కున్న భాగాలని, అంటే ఏవైనా పార్టికల్స్ ఉంటే ఎరుక్కున్న అవి వెళ్ళిపోవాలి. యాక్చువల్లీ పళ్ళు మనం బ్రష్ చేసుకునేది పళ్ళు తెల్లగా కనిపించడానికి కాదు, పళ్ళలో మనం తిన్న ఆహారం ఏదైనా ఎరుక్కుంటే తీసుకోవడానికి. మనం దాన్ని మీనింగే చేంజ్ చేసాం. దాన్ని ఎట్లా అనుకున్నాం అంటే టూత్ పేస్ట్ వాడడం వల్ల తెల్లగైతే పళ్ళు తెల్లగైతే, అలా టీవీలో కూడా అలాగే పోర్ట్రే చేస్తున్నారు, జనాలు కూడా అలాగే ఆలోచిస్తున్నారు. యాక్చువల్లీ తెల్లగా అవ్వడానికి కాదు. ఇప్పుడు మన టీ కాఫీ ఎరేటెడ్ థమ్స్ అప్, కూల్ డ్రింక్, ఇవన్నీ ఏవైతే ఎరేటెడ్ డ్రింక్స్ ఉన్నాయో, మనం ఇంట్లో వండిన ఫుడ్ కానీ, హోటల్ ఫుడ్ కానీ, ఏదైనా హోటల్లో కలరింగ్ ఏజెంట్స్ వాడతారు, ఇంట్లో మనం పసుపు వేస్తాం, ఇవన్నీ క్రోమోజెనిక్ స్టెయిన్స్ కాజ్ చేస్తాయి టీత్ పైన. సో ఇవన్నీ ఈ పదార్థాలు అన్నింటిలో కొంత భాగం కలర్స్ ఉంటాయి. ఆ కలర్స్ కానీ లేకపోతే తిన్న ఫుడ్ పార్టికల్స్ కానీ ఇవన్నీ పన్ను పైన పళ్ళ మధ్యలో సందులో ఉండిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అవి క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫుడ్ బయట పెడితే ఒక 1 dayలో అది పాడైపోతుంది, ఓకేనా, ఓవర్ నైట్ అది పాడైపోతుంది. సేమ్ ఫుడ్ పళ్ళ మధ్యలో ఉంది, పాడైపోతుంది. అది పాడవడంతో పాటు ఏం చేస్తుందంటే చిన్న గ్యాసెస్ రిలీజ్ చేస్తుంటుంది. ఓకే, దీనివల్ల దుర్వాసన రావడం కానీ, పళ్ళలో నోట్ల నుంచి దుర్వాసన, మళ్ళీ పళ్ళలో పాచి కట్టడం కానీ, ఉప్పల్లం, ఇది మూలం ఇంకోటి. సో దీన్ని క్లీన్ చేయడం, యాక్చువల్లీ పళ్ళు క్లీన్ చేసుకోవడం అంటే టీత్ వైట్నింగ్ చేసుకోవడం కాదు, పళ్ళు నిజంగానే క్లీన్ చేసుకోవడం. ఏమైనా ఇరుక్కున్న ఫుడ్ కానీ ఏమైనా ఉంటే దాన్ని డిస్లాడ్ చేయడం, దాన్ని తీసేయడం. సో దీని ద్వారా వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే పళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి, నోట్ల నుంచి దుర్వాసన రాకుండా ఉంటుంది. ఓకే సార్, మరి ఈ బ్రష్ విధానం ఏదైతుంది సార్, ప్రజెంట్ బ్రష్ అంటున్నారు కదా, నాటి కాలంలో మాత్రం ఈ బ్రషెస్ అనేది లేకుంటే లేదు. ఆ గతంలో మనము ఆ వేప పుల్లలతోటి వాటితో చేసి ఉంటుంటే, ఈ బ్రష్ అనేది యాక్చువల్ నిజానికి మనం ఎన్ని మంత్స్కి ఒకసారి మారుస్తుండాలి? మళ్ళీ పేస్ట్లు కూడా మనం ఎటువంటి పేస్ట్ వాడాలి సార్? సార్ చెప్పండి. గుడ్. అయితే మళ్ళీ మంచి క్వశ్చన్ ఇది నేను పర్సనల్గా నాకు ఏ బుక్స్లో ఇవ్వలేదు, ఎవరు గైడ్ చేయలేదు. నేను పర్సనల్గా ఇన్ని సంవత్సరాలు నేను డెంటిస్ట్రీ చదువుకున్నప్పటి నుంచి ఇవాళటి వరకు నేను నోటీస్ చేసింది ఏంటంటే బ్రిసిల్స్ ఏ బ్రాండ్ అయినా కానీ 1 month తర్వాత దాని సాఫ్ట్నెస్ పోతుంది. అది మీరు వాడే పేస్ట్ వల్ల, లేదా మీరు మీ ఇంట్లో స్టోర్డ్ అయిన వాటర్, దాని ఎఫెక్ట్ కూడా అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. కానీ చూస్తే దాని ఎఫెక్ట్ చాలా లాస్ అయిపోతుంది. అయితే ఈ బ్రిసిల్స్ ఎంత హార్డ్ అయిపోతే మన పళ్ళ మీద అంత బరువు పడబోతుంది. సో నేనేం చేస్తానంటే 1 month 1 బ్రష్, అల్ట్రా సాఫ్ట్. ఈ 1 month 1 బ్రష్ వాడతాను, 12 months 12 బ్రష్ వాడతాను. ఇది నేను చేస్తాను. నేను ఖచ్చితంగా మీరు ఇలా చేయాలని చెప్పట్లేదు, కాకపోతే నేను ఇలా చేస్తాను. నాకు నా పళ్ళు సేవ్ చేసుకోవాలని నాకు చాలా కోరిక ఉంది. సో నా పళ్ళు ఈ చిన్న బ్రష్ వల్ల నా పళ్ళు పాడైపోవద్దు, అరిగిపోవద్దు అని ఆ ఐడియాతోని నేను 1 monthకి ఒక బ్రష్ చేంజ్ చేస్తాను. అలాగే నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ నేను అదే చెప్తాను. నేనేమంటానంటే 12 months 12 బ్రష్ పెట్టుకోండి. పోయేది మనము ఇప్పుడు డెంటల్ ట్రీట్మెంట్కి చాలా, ఇప్పుడు పళ్ళు అరిగిపోయినా కానీ, పుప్పి పళ్ళు అయినా కానీ మీరు ఎంతో స్పెండ్ చేయాల్సి వస్తుంది. అదే ప్రివెంటివ్ ఫ్యాక్టర్లో చూసుకుంటే మీరు దాన్ని బ్రష్ని పేస్ట్, మీరు కరెక్ట్ అడిగారు, పేస్ట్ కూడా ఏది వాడాలని చెప్పేసి. పేస్ట్ పలానా బ్రాండ్ అని నేను చెప్పను, కానీ ఒకటి మాత్రం మీరు
చూడాల్సిన విషయం ఏంటంటే పేస్ట్కి జెల్ ఫామ్స్ వస్తాయి. వైట్ పేస్ట్ జెల్ ఫామ్స్ వస్తాయి, రెడ్ జెల్, బ్లూ జెల్ ఇవి వస్తాయి. అవును సార్. అయితే ఈ జెల్ ఫామ్లో వాళ్ళు గ్లాసీనెస్ అంటే అందులో చెమక్ రావడానికి గ్లాసీ అబ్రెసివ్స్ యాడ్ చేస్తారు. ఓకే. అవి ఎప్పటికైనా మనం పేస్ట్ జీవితకాలం వాడాల్సిందే, సంవత్సరం 12 నెలలు వాడాల్సిందే. ఇలా ఈ 12 నెలలకు మళ్ళీ ఇంతకుముందు అన్నాను కదా నేను, ఏదైనా కానీ డెంటల్ డిజీజ్ డెవలప్ అవ్వడానికి టైం పడుతుంది. ఇప్పుడు మీరు ఈ జెల్ పేస్ట్ వాడడం వల్ల ఏమవుతుందంటే పళ్ళు తొందరగా అరుగుతాయి. ఓకే. మీకు ఈ బ్రష్ గురించి అవగాహన లేకపోయినా, పేస్ట్ గురించి అవగాహన లేకపోయినా కానీ మీరు అన్ని బాగానే చేస్తున్నారు. డెంటిస్ట్కి చూపించుకుంటున్నారు సంవత్సరానికి 2 సార్లు, దాని తర్వాత మీరు 2 times బ్రష్ చేసుకుంటున్నారు, బ్రష్ కూడా చేంజ్ చేస్తున్నారు. మరి ఎక్కడో ఏదో చిన్న డెఫిషియన్సీ ఉంటుంది కదా, అది ఇది. అంటే సార్ జెల్ వాడితే కరెక్టా, లేకపోతే ఆ వైట్ కలర్ పేస్ట్లు ఉంటాయి వేటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సింది? ప్రిఫరెన్స్ మాత్రం వైట్ పేస్ట్కి ఇవ్వాలి. వైట్ పేస్ట్ ఎందుకు ఇవ్వాలంటే ఇందాక అబ్రెసివ్స్ అన్నాను కదా, ఆ గ్లాసీనెస్ రావడానికి, ఆ షైన్ రావడానికి మినిమల్ అంటే బాడీ యాక్సెప్టబులే. ఈవెన్ ఏమంటారు FDA వాళ్ళు కానీ దాన్ని లైసెన్స్ అప్రూవ్ చేసిన వాళ్ళు. కానీ ఎట్లా అంటే మనం పేస్ట్ డైలీ వాడతాం కదా, డైలీ వాడడం వల్ల ఆ పేస్ట్ వల్ల ఉండే పార్టికల్స్, ఆ పేస్ట్ లోపల గ్లాసీనెస్ పార్టికల్స్ డైలీ రుద్ది పళ్ళు అరిగే ఛాన్స్ ఉంది. ఇంకోటి ఏంటంటే సార్, కరెక్ట్ చెప్పారు, ఎందుకంటే ప్రేక్షకులు కూడా చూస్తున్నారు. కరెక్ట్. ఆ జెల్ పేస్ట్లు అనేది ఏవైతున్నాయో జెల్ అనేది చూడడానికి బాగుంటాయి అంతే, అవి మనకి ఎప్పటికైనా ఎఫెక్ట్. ఈ వైట్ పేస్ట్లు అనేవి వాడమని చెప్పేసి సార్ కూడా చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా సార్ మన పరిసర ప్రాంతాలలో సార్ ఎలా ఉంటుందంటే మంజన్ ఎక్కువ వాడతారు. ఈ మంజన్ అనేది అండ్ బొగ్గు ఇవి వాడతాం సార్. దానివల్ల ఏమన్నా ప్రభావం చూపుతాయి, లేకుంటే అవి వాడడం ద్వారా మనకి ఏమన్నా ప్లస్ ఆర్ మైనస్ చెప్పారు? ప్రజెంట్ ఈ టైంలో అయితే చూడండి, ఆ బొగ్గు దాని గురించి, ఆ పౌడర్ గురించి నేను కాంపోజిషన్లో ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వలేదు. ఓకే సార్. అది ఆ పాయింట్ మాత్రం డెఫినెట్గా మన పబ్లిక్కి మనం మిస్గైడ్ చేయొద్దు, వాడద్దని చెప్పొద్దు, వాడాలని కూడా ప్రమోట్ చేయట్లేదు. ఓకే. డెంటల్ పేస్ట్ ఎనీ డే కరెక్ట్, పౌడరే. మళ్ళీ పౌడర్లో కూడా అవి పార్టికల్స్, ఏదైనా పొడి రుద్దుతున్నారంటే ఆ పొడి కూడా మళ్ళీ సాఫ్ట్గా అవ్వడానికి వాళ్ళు అబ్రెసివ్స్ యాడ్ చేస్తారు. అందులో కూడా మీరు కొన్ని దాని స్మూత్నెస్ తీసుకురావడానికి కొన్ని పార్టికల్స్ యాడ్, అవి మంచిది కాదు. అయితే పేస్ట్ ఇస్ ఎనీ డే పౌడర్కి పేస్ట్కి కంపారిజన్ చేస్తే పేస్ట్ ఇస్ బెస్ట్. ఓకే సార్. అదే ఏంటంటే కొంత మంజన్ కూడా వాడతారు సార్, ఆ మంజన్ వల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉంటుంది? మంజన్ మళ్ళీ అది మంజన్ మీరు హర్బల్ అనిపించచ్చు, లేదా అది ఆయుర్వేదిక్ అనిపించచ్చు. అది మంజన్లో మంజన్ అంటే కూడా పౌడర్ కిందకి వస్తుంది సార్. సో అందులో ఉండే హర్బల్ ఎఫెక్ట్ కానీ టైం పీరియడ్, అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు ఆయుర్వేద బ్రాంచ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కొన్ని పొడి పౌడర్స్ తయారు చేసి ఇస్తారు. డిసీజ్ అది క్యూర్ అయిన తర్వాత మీరు దాన్ని డ్రాప్ చేస్తారు, మరి అది సంవత్సరం అంతా వాడరు. అది మరి అట్లా ఆ క్వశ్చన్ అట్లా చూసుకుంటే పౌడర్ అనేది, మంజన్ అనేది మళ్ళీ మీరు ఆ పౌడర్ కిందకి లెక్క తీసుకొని పౌడర్ మీద పేస్టే బెటర్. బ్రష్ డైలీ 2 times చేయాలని చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా ఆ పేస్టల్లో వైట్ జెల్ అంటే ఎక్కువ శాతం వైట్కు ప్రిఫరెన్స్ ఇవ్వండి అని కూడా చెప్పడం జరిగింది సార్. మరి అదేవిధంగా ఇంకోటి యాడ్ చేయాలంటే బ్రష్ స్టోరేజ్ గురించి, అంటే మనం ఏ విధంగా స్టోరేజ్ చేసుకోవాలో సార్ చెప్పగలుగుతారు సార్? డెఫినెట్గా బ్రష్ స్టోరేజ్ అనేది ఇప్పుడు కొన్ని కంపెనీ బ్రషెస్ ఎట్లా అంటే వాళ్ళు క్యాప్ ప్రొవైడ్ చేస్తున్నారు, బ్రష్కి క్యాప్ ఇస్తున్నారు. ఇలా మంచి విషయమే అది. అయితే బ్రష్ స్టోర్ ఆ క్యాప్లో ఎప్పుడు చేయాలంటే మనం మార్నింగ్ బ్రష్ చేసుకున్న తర్వాత ఒక 1 hour తర్వాత, ఎలాగో మనం బ్రష్ చేసుకున్న తర్వాత వివిధ యాక్టివిటీస్ చేసుకొని మన పనికి వెళ్ళే లోపల అట్లీస్ట్ 1 hour గ్యాప్ అయితే ఈజీగా ఉంటుంది ఎవరికైనా. బ్రష్ పొడిగిన తర్వాత దానికి క్యాప్ పెట్టాలి. ఓకే సార్. మళ్ళీ ఇంకొకటి, మార్నింగ్ ఒకవేళ క్యాప్ లేదు, నేను నా రొటీన్లో నేనేం చేస్తానంటే లూకోమ్ వాటర్ కొద్ది గోరువెచ్చని నీళ్ళలో డిప్ చేసేస్తాను బ్రష్లో. ఓకే. జస్ట్ నేను బ్రష్ చేసుకోకముందు ఒక 1-2 minutes ఇట్లా డిప్ చేసి పెట్టేస్తాను, ఒక కప్లో వాటర్ తీసుకొని, దాని తర్వాత తీసుకొని యథావిధిగా నేను బ్రష్ చేసుకుంటాను. సో దీనివల్ల ఏంటంటే కొందరి మోడర్న్ బాత్రూమ్స్ కావచ్చు, ట్రెడిషనల్ బాత్రూమ్స్ కావచ్చు, పురుగులు తిరగచ్చు, ఏమైనా వాలొచ్చు దానిపైన. సో అందుకే ఈ లూకోమ్ వాటర్లో కొద్ది గోరువెచ్చని నీళ్ళలో మీరు డిప్ చేశారనుకోండి, బ్రష్ కొంచెం రిఫ్రెష్ అవుతుంది. అండ్ దాని తర్వాత ఈ తడి బ్రష్ మీద క్యాప్ ఎప్పుడు పెట్టద్దు, దానివల్ల ఏమవుతుంది, తడి వల్ల బ్యాక్టీరియా ఇంకా పెరుగుతుంది అందులో. ఓకే. సో మీరు ఎలా వాష్ చేస్తారు, మీరు బ్రష్ అందరూ ఒకలాగా వాష్ చేయరు, వాష్ చేసిన తర్వాత దాన్ని బ్లైండ్గా క్యాప్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ తేమలో ఇంకా బ్యాక్టీరియా పెరుగుతుంది తప్ప ఇంకా తగ్గదు. ఓకే. అది మళ్ళీ మనకు రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే సార్. సార్ ఇప్పుడున్నటువంటి జనరేషన్లో, ప్రస్తుత కాలంలో మనకు పంటి సమస్య అంటే మనకు గుర్తొచ్చేది ఏంటంటే ఉప్పిపళ్ళు ఒకటి అండ్ జ్ఞానదంతాల సమస్య ఒకటి. ఈ 2 సమస్యలలో ఈ జ్ఞానదంతాల సమస్య అనేది ఎక్కువగా మనం వినిపిస్తుంటాయి సార్. మరి అది రావడానికి గల కారణం ఏంది? మరి మీ ఒక క్లయింట్ ఒకవేళ మీ దగ్గరకు వస్తే దానికి ఎటువంటి సజెస్ట్ చేయగలుగుతారు? అయితే నేను ఒక్కటి చూపించాలనుకుంటున్నాను మోడల్ సార్.
అయితే సర్వే యాజ్ పర్ ఆర్టికల్స్ అని అలా ఈ 80 అంటే ప్రస్తుతం ఎవరికైతే 35, 36 సంవత్సరాలు ఉన్నాయో వాళ్ళకి ఈ సమస్యలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకు అంటే అది జెనెటికల్గా ఈ ఈ దవడ ఇది ఉంది కదా, కింద దవడ ఉంది కదా, అవును సార్, దీనిలో సైజ్ తగ్గిపోతుంది, ఓకే, జెనెటికల్గా తగ్గిపోతుంది. అంటే వచ్చిన వాళ్ళు దంత సమస్యలు వచ్చిన వాళ్ళకు దాదాపు ఒక 20-30% జ్ఞానాంతం ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళే ఉంటారు, తీయించుకోవాలి. అయితే ఈ దవడ అనేది ఇది పెద్దగా లేకపోవడం వల్ల ఈ మూలకు వచ్చి జ్ఞానాంతాలు ఎప్పుడు కూడా మూలలో ఉంటాయి. మనం నోట్లో కనిపించే చివరి పన్నే జ్ఞానాంతం. కొందరు కనిపించవు, కానీ దాదాపు ఎందుకు కనిపించవు అంటే ఈ లాస్ట్ పన్నుకి ఆ జ్ఞానాంతంకి మధ్యలో స్పేస్ లేక ఇరుక్కొని ఉంటుంది, దవడలు ఇరుక్కుంటున్నాయి. ఈ జ్ఞానాంతం యాక్చువల్గా ఏన్షియంట్ టైమ్స్లో మనకు సరిగా మనం ఇప్పుడు 18 years వస్తే మనకి ఓటకు వస్తుంది. అవును, ఎందుకంటే వీఆర్ బికమింగ్ అడల్ట్స్. దీని జ్ఞానాంత ఏజ్ వచ్చేసి గ్రోయింగ్ ఏజ్ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు. దాని గ్రోత్ వచ్చేసి 18 సంవత్సరాలు. మిగతా పాద పళ్ళన్నీ పడిపోయి పర్మనెంట్ పళ్ళు అన్నీ వచ్చేది అన్ని 16 సంవత్సరాల లోపల వస్తాయి. ఈ జ్ఞానాంతం మాత్రం 18 సంవత్సరాలు దాని గ్రోత్ స్టార్ట్ అయ్యి 25 సంవత్సరాలప్పుడు గ్రోత్ కంప్లీట్ అవుతుంది. తను ఊరికైనా దానికి విజ్డమ్ టూత్ అనలేదు మీకు, దానికి అది బాడీ ఏజ్తో పాటు దానికి ఆ సిగ్నిఫికెన్స్ ఉంది కాబట్టి దానికి అలా నేమ్ ఇచ్చారు. అయితే జ్ఞానాంతం ప్రాబ్లం రావడానికి మెయిన్ కారణం ఇది ఏంటంటే ప్రపోర్షనేట్, పైన పళ్ళు పైన దవడ కింద దవడ ప్రపోర్షనేట్గా సైజులో ప్రపోర్షనేట్గా లేకపోవడం వల్ల మూలల్లో ఉండే జ్ఞానాంతాలకి బయటికి రావడానికి ప్లేస్ లేక లోపల ఇరుక్కొని ఉంటున్నాయి. సో కొందరికి జ్ఞానాంతాలు స్ట్రైట్గా వస్తున్నాయి, కొందరికి క్రాస్గా వస్తుంది. దాని రీజన్ ఇదే. అండ్ ఇది స్పెషల్గా ప్రస్తుతానికి ఎవరికైతే 35-37 ఏజ్ వాళ్ళు ఉన్నారో దాని లోపల ఉన్న వాళ్ళకి నేను క్లినిక్లో చూసింది 40 ఏజ్ పైన వాళ్ళకి, 45-50 ఏజ్ పైన చాలా తక్కువ, 100లో 10 మందో 20 మందో ఉంటారు. 20 మంది కూడా చాలా పెద్ద నెంబరే, అది 5 నుంచి 10 మంది. మ్యాక్సిమం జ్ఞానాంతాలు ప్రాబ్లం వచ్చేది అందరికీ బిలో 35 years వాళ్ళకి. అండ్ ఈ సమస్య కూడా మళ్ళీ మీరు సంవత్సరానికి 2 డెంటల్ చెకప్ చేయించుకుంటున్నారంటే మీకు అక్కడే తెలిసిపోతుంది ఈ జ్ఞానంతో ప్రాబ్లం ఉందా లేదా అనేది. ఓకే సార్, అంటే ఇప్పుడు ఏదైతే చెప్పారో రియల్గా, ఎందుకంటే 90% 18 to 25 years మధ్యలో వాళ్ళకి జ్ఞానదంతాలు అనేది వస్తున్నాయి. మరి తక్కువ 10% అంటే ఒక 30 to 40 years మధ్యలో వాళ్ళకు జ్ఞానదంతాల సమస్యలు వస్తున్నాయి సార్. ఓకే, మరి అదేవిధంగా ఇంకోటి ఏంటంటే సార్, చిన్నపిల్లలు సార్, ఇప్పుడు చిన్నపిల్లలు అంటే బిలో 5 years లోపల పిల్లల వాళ్ళకి, అక్కడ వాళ్ళ పిల్లలకి ఏంటంటే బ్రష్కి సంబంధించి కానీ ఆ టీత్కి సంబంధించి ఎటువంటి ఏమైనా చర్యలు ఏమైనా ఉంటే చెప్పండి సార్. ఇది కూడా చాలా మంచి క్వశ్చన్ ఇది మళ్ళీ. ఎందుకంటే చిన్నపిల్లలకి లేట్ నైట్ పాలు తాగడం అలవాటు ఉంటుంది. ఒక 1 సంవత్సరంన్నర నిండిన వాళ్ళకి ఎట్లా అంటే కొందరు ఫుడ్ తిని మెంగకుండా అట్లా నోట్లో పెట్టుకుని పడుకునే వాళ్ళ అలవాటు ఉంటుంది కొందరు. దీనివల్ల పళ్ళ సమస్యలు పెరిగే ఛాన్సెస్ హై ఉన్నాయి. సో బ్రషింగ్ అనేది మనము పిల్లలకి అడాప్ట్ చేయడానికి టైం పడుతుంది. ఎట్లా ఒక 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు నిండిన తర్వాత, లేకపోతే ఒక 18 నెలలు నిండిన తర్వాత వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయొచ్చు బ్రషింగ్. అంతలోపల వాళ్ళు వాలంటరీగా బ్రష్ ఎవరు చేసుకోరు. అట్లాంటి వాళ్ళకి ఏం చేయాలంటే ఈ మంచి ఫ్రెష్ కాటన్ క్లాత్ తీసుకోండి. గోరువెచ్చని నీళ్ళల్లో ఆ కాటన్ క్లాత్ వేలికి పెట్టుకొని గోరువెచ్చని నీళ్ళు డిప్ చేసేసి జస్ట్ పైన దవడలు రబ్ చేయండి. ప్రతి పేరెంట్ ఇది చేస్తే వాళ్ళకి ఏమంటే పాల పళ్ళకు పొప్పళ్ళు రాకుండా ఉంటాయి. మన క్లినిక్లో చిన్నపిల్లలు 2.5 నుంచి 5 సంవత్సరాలు 7 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు చాలామంది పళ్ళు సమస్యలతో వస్తున్నారు. ఇది ఒక కారణం. అది టైంకి పళ్ళు క్లీన్ చేసుకోకుండా ఉండడం కానీ, ఎలా క్లీన్ చేయాలో తెలియకపోవడం కానీ. ఇప్పుడు ఈ ఏసియన్ ఈ ప్రోగ్రామ్ వల్ల ప్రాబ్లీ ఈ మెసేజ్ చిన్న పిల్లలకి ఎవరికైతే ఈ టెక్నిక్ తెలియదో పీడియాట్రిషియన్స్ చెప్తారు. స్టిల్ తెలియని వాళ్ళకి ఇది ఒక టెక్నిక్. ఇది చిన్న గిన్నెలో గోరువెచ్చని నీళ్ళు తీసుకొని కాటన్ క్లాత్ని డిప్ చేసి ఫ్రెష్ కాటన్ క్లాత్ని డిప్ చేసి పళ్ళ మీద దవడల మీద రుద్దండి. రుద్దడం అంటే గట్టిగా ప్రెషర్స్ ఇవ్వద్దు, మైల్డ్గా ప్రెషర్తో అంతే. జస్ట్ ఇట్లా రన్ చేయాలి అంతే. ఏమైనా ఫుడ్ ఇరుకొని ఉంటే దానికి వచ్చేస్తుంది. ఓకే, అసలే బ్రష్ చేయని వాళ్ళ పిల్లలకు మాత్రం ఇది చాలా యూజబుల్. దీనివల్ల ఆ చిన్న పిల్లల్లో ఆ పుప్పి పంటి సమస్య అనేది తగ్గిపోతుంది. మళ్ళీ 3 సంవత్సరాలు దాటిన తర్వాత 3 నుంచి 6.5 సంవత్సరాల వాళ్ళకి స్పెషల్గా డిజైన్ టూత్పేస్ట్లు ఉంటాయి, బ్రష్ ఉంటాయి. అది మీ నియర్ బై డెంటిస్ట్ కానీ లేకపోతే లక్ష్మీ డెంటల్ కానీ వస్తే మేము సజెస్ట్ చేయొచ్చు. ఓకే సార్, డెఫినెట్లీ. ఇంకోటి సార్, చివరిగా ఏంటంటే సార్, ఇప్పుడున్న సీజనల్ చాలా మంది తింటుంటారు ఈ మామిడికాయలు. కరెక్ట్. పులుపుకు సంబంధించి అండ్ ఇంకేంటి సార్, గ్రేప్స్ కానీ
మామిడికాయలు కానివ్వండి, అవన్నీ తిన్న తర్వాత మార్నింగ్ బ్రష్ చేసేద్దామని చెప్పేసి ఆ బ్రష్ ఇలా నోట్లో పెట్టంటే జివ్వమంటాయి సార్. మరి దానికి ఏమన్నా సమస్యలా, మరి ఏమన్నా దానికి ఏమన్నా పరిష్కారం? ఇది సార్ ఇవి మీరు చెప్తున్నాయండి సిట్రస్ స్పీషీస్, సిట్రస్ గ్రేడ్ ఆఫ్ ఫ్రూట్స్ అవన్నీ, ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఇవి, వీటి వల్ల వీటిలో మైన్యూట్ ఒక మినిమల్ అమౌంట్ ఆఫ్ యాసిడ్ అనేది ఉంటుంది, ఓకే, సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. సో అవి పళ్ళ మీద స్టేబుల్ అయిన తర్వాత ఏమవుతాయంటే వీటిని పళ్ళని రఫ్ చేయడం జరుగుతుంది. షార్ప్ అనిపిస్తాయి, రఫ్ అనిపిస్తాయి. పళ్ళు అరిగిన వాళ్ళు తింటే వాళ్ళకి ఈ పదార్థాలు తిన్నప్పుడు పళ్ళు జివ్వు అంటాయి. సో కొంత మట్టుకు దీన్ని తగ్గించడం ఎలా అంటే, ఈ షార్ప్నెస్ని రఫ్నెస్ తగ్గించడం ఎలా అంటే, మీరు హైడ్రేషన్, వాటర్ ఇంటేక్ అనేది పెంచేయాలి. హైడ్రేషన్ అంటే ఆ యాసిడ్ని న్యూట్రలైజ్ చేయాలి. సో అదొకటి. దాని తర్వాత ఇక మీకు జివ్వు అంటున్నాయంటే డెఫినెట్గా మీకు సమస్య ఉన్నట్టే, అది మీరు మీ డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి చూయించుకోవాల్సింది. ఓకే సార్. ఇంకేంటంటే ఇక ఈ చివరిగా ఇంకో క్వశ్చన్ ఏంటంటే సార్, ఈ పళ్ళు అనేది చాలా మంది పెట్టించుకుందాం మనకు ఒక క్వశ్చన్ ఉంటుంది. చాలా మందికి ఏంటంటే ఇక్కడ ఈ పళ్ళు ఇది ఖరాబ్ అయిపోయింది, ఈ మనము పళ్ళు మొత్తం సెట్టే చేంజ్ చేద్దాం అని ఒక ఆలోచన ఉంటుంది. కొంతమంది ఎత్తు వంకర పళ్ళున్న వాళ్ళకు కూడా కొన్ని మొత్తం సెట్ పెట్టుకుందాం అనుకుంటారు. ఈ పర్మనెంట్ పనులు పెట్టుకోవడం వల్ల ఏమన్నా ప్రాబ్లం, సమస్యలు తలెత్తుతాయి, లేకుంటే ఆ పెట్టుకోవడం ద్వారా బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయి, మంచిదేనా? దానిలో బెనిఫిట్స్ ఉన్నాయి, సమస్యలు అయితే ఏం లేవు. కాకపోతే ఏంటంటే ఏ పేషెంట్, ఏ వ్యక్తికి ఏవి సూట్ అవుతాయి అనేది మేము పర్సనల్గా కన్సల్ట్ చేసి వాళ్ళకి ఏవి సూటబుల్, ఎంత టైం పడుతుంది అండ్ ఎందుకు అంత టైం పడుతుంది, ఏది క్వాలిటీగా ఉంటుందని చూసి ఇవాల్యుయేట్ చేసి ఎగ్జామిన్ చేసి వాళ్ళకి సూట్ అయ్యే పళ్ళు ఇస్తాం. అని పెట్టుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మనకి ఏంటంటే ఈ పళ్ళు లేనందుకు, ఈ పూర్తి పళ్ళు పడిపోతే మనకి యాక్చువల్గా చెవు కింద ఒక జాయింట్ అనేది ఉంటుంది. ఈ చెవు కింద జాయింట్ ఉంటుంది అన్నమాట. ఈ జాయింట్ మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. సో వాళ్ళు పళ్ళు లేని వాళ్ళు డెఫినెట్గా చాలామంది ఏం చేస్తారంటే, కొందరికి అన్ని పళ్ళు పడిపోవు, కొన్ని పళ్ళే పడిపోతాయి. వాళ్ళు ఏం చేస్తారు, ఒకటే వైపు నుంచి తింటారు. ఇది తినడం వీళ్ళ నార్మల్గా ఎట్లా అనుకుంటారు, వాళ్ళు 7-8 సంవత్సరాలు తిన్న వాళ్ళు కూడా ఉన్నారు. అది దానివల్ల ఏమవుతుందంటే, జస్ట్ మీరు చిన్న ఎగ్జాంపుల్, మీరు ఒకటే చెయ్యి 7 సంవత్సరాలు వాడండి, ఈ చెయ్యి తక్కువ వాడండి, అప్పుడు ఏమవుతాయి, ఈ చెయ్యి చేతుకున్న బొక్కలు ఎముకలు కానీ అరిగిపోవడం జరుగుతుంది. ఇవి ఉన్న మజిల్స్ అన్ని స్ట్రెయిన్ అయిపోతూ ఉంటాయి. సో దీనివల్ల ఫంక్షనాలిటీ అంటే దీని ఫంక్షన్ ఎక్కువ అయిపోతుంది, దీని ఫంక్షన్ తగ్గుతుంది. అలాగే ఇటువైపు పళ్ళు తినుకుంటూ, ఇటువైపు బాగున్నాయి ఇటువైపు బాగాలేవు కదా అని చెప్పేసి ఇటే తినుకుంటూ ఉంటే ఈ జాయింట్ మీద ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది. జాయింట్ మీద ఎఫెక్ట్ పడి ఇటు ఆల్రెడీ డ్యామేజ్ అయింది, అందుకే మీరు మీ బ్రెయిన్ అది గ్రహించి ఇటువైపు తింటున్నారు. ఇన్ని సంవత్సరాలు ఇది వాడి ఇప్పుడు ఇటువైపు పళ్ళు కూడా పాడైపోతాయి. అప్పుడు ఏం చేయాలి, అప్పుడు అన్ని పళ్ళు కట్టాల్సి వస్తుంది. ఉన్న పళ్ళు తీసేసి అన్ని పళ్ళు కట్టాల్సి వస్తుంది. ఓకే సార్. దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏముండే సార్? సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. అండ్ ఉండవు అని మీకు హామీగా మేము చెప్పడానికి కూడా ఇన్వెస్టిగేషన్స్, ఎగ్జామినేషన్ అనేది అంత తరోగా చేస్తాం. అంత తరోగా మీకు కావాల్సిన స్కానింగ్స్ కానీ ఏమైనా స్కానింగ్స్ నీడ్ ఉంటే స్కానింగ్ చేస్తాము. దాని తర్వాత ఏమైనా బ్లడ్, కొన్నిసార్లు ఏమంటే కొందరికి ఇంకోటి మనం మాట్లాడాల్సిందంటే జనరల్ హెల్త్, ఓకే, బీపీ, షుగర్, ఇవి కామన్గా అందరికీ ఈ మధ్య డెవలప్ అవుతూ ఉన్నాయి. ఇలాంటి వాళ్ళకి పర్టికులర్ ఎగ్జామినేషన్, ఇంకా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళకు కూడా పళ్ళు కట్టడం అనేది జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అండ్ ఫైనల్గా ఇంత మంచి చక్కటి వివరణ సార్ మీ ద్వారా మా ఏషియన్ ఛానల్ పొందడం కూడా జరిగింది సార్, చాలా సంతోషం. అండ్ ఫైనల్లీ సార్ ఏంటంటే ప్రేక్షకుల కోసం ఏమైనా సజెస్ట్ చేయగలుగుతారా? ఏదైనా చిన్న సమస్య అయినా, ఫుడ్ ఇరుక్కోవడం పళ్ళ మధ్యలో కానీ, లేకపోతే పళ్ళు అరిగిపోవడం కానీ, ఎలాంటి చిన్నదైనా ఓవర్లుక్ చేయకండి, దాన్ని నెగ్లెక్ట్ చేయకండి. చాలామంది అంటారు డెంటల్ ట్రీట్మెంట్ కాస్ట్లీ ఉన్నాయని అంటారు, కానీ కాస్ట్లీ డెంటల్ ట్రీట్మెంట్ కాదు, మీరు టైం లేట్ చేయడం వల్ల అది కాస్ట్లీ అవుతుంది. కానీ చిన్న 200-300కి చెకప్ చేయించేసుకుంటే మా లక్ష్మీ డెంటల్ కేర్లో స్పెషల్ అడ్వాన్స్ మషినరీస్ ఉన్నాయి, ఎగ్జామినేషన్ చేయడానికి కానీ, ట్రీట్మెంట్ పర్ఫామ్ చేయడానికి కానీ. చిన్న పిల్లల నుంచి ఏజ్ అయిన వాళ్ళందరికీ, పళ్ళు లేని వాళ్ళకి, పళ్ళు ఉన్న వాళ్ళకి, ఎత్తు వంకర పళ్ళు వాళ్ళకి, ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ ట్రీట్మెంట్ డెలివరీ చేసే పొటెన్షియల్ ఉంది. సో అన్ని కైండ్ ఆఫ్ సర్వీసెస్ మేము అవైలబుల్ చేస్తాం. స్మైల్ డిజైనింగ్ కానివ్వండి, పళ్ళు క్లీనింగ్ అవనివ్వండి, ఫిల్లింగ్స్, టూత్ కలర్ ఫిల్లింగ్స్ అనేది అడ్వాన్స్మెంట్స్లో ఒక భాగం. అది పన్ను కలర్ ఇంతకుముందు సిల్వర్ సిమెంట్ అనేది ఉండేది, ఇప్పుడు పళ్ళు సిమిలర్గా కనిపించే సిమెంట్స్ అనేది చాలా వచ్చేస్తాయి. ఆ సర్వీస్ ఇవ్వడం కానీ ఎలాంటిదైనా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ పళ్ళు క్లీనింగ్ చేయించుకోవడం మీకు భయం అనిపిస్తే కాంటాక్ట్లెస్ అనే మషిన్ కొత్తగా వచ్చింది. సో పన్నుని ముట్టకుండానే పన్ను దగ్గరలో ఒక చిన్న స్ప్రే ద్వారా పళ్ళు క్లీన్ చేయడం జరుగుతుంది.
సో ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అండ్ ఇంత చక్కటి వివరణ ఇవ్వడం జరిగింది సార్, థ్యాంక్ యూ. అండ్ సంతోష్ కుమార్ సార్ గారు, థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సంతోష్ కుమార్ సార్ గారు. ఇవాళ చాలా చక్కటి వివరణ, డెంటల్కి సంబంధించినటువంటి చాలా చక్కగా చెప్పడం జరిగింది. వాటి గురించి కూడా మన ప్రేక్షకులు కూడా తెలుసుకోవడం జరిగింది. ఓకేనా సార్, మన హెల్త్ షోలో భాగంగా సో ఈ కార్యక్రమం ఇంతటితోటి సమాప్తం చేద్దాం. అంతవరకు చూస్తుండండి మీ ఏసియన్ ఛానల్.